మీ సన్నిధిలో చేర్చి నాయన మీ విలువైన మాటలనైనా మేము నేర్చుకోవడానికైనా మీరు చూపుతున్న కృపను బట్టి నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఈరోజు మేము నాయన ధ్యానించుకోబోయే మీ మాటల్లోనైనా ప్రతి విషయాన్నైనా తెలుసుకోగలిగే అట్టి గ్రహింపునైనా మాకు అందరికీ దయచేయండి. వింటున్న నీ పిల్లలకి నాయన చెప్పబోతున్న నాకు నాయన పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని మీ యొక్క కుమారుని యొక్క కృపాతోడు మాకు ఉంచున్నాము. క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో మీకు అందరికీ వందనాలు ప్రియులారా. మరి దేవుడు ప్రతిదినం ఎన్నో విషయాల్ని మనం నేర్చుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించిన ఈ విలువైన మాటలు మనం ప్రతిదినం కూడా నేర్చుకోవడానికి ఇస్తున్నట్టు అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మరి ఈరోజు దేవుని యొక్క విలువైన మాటల్ని మనం నేర్చుకుందాం ప్రియులారా. దేవుడు ప్రతి విషయాన్ని కూడా మనకి ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, ఈ లోకంలో మనం ప్రతి ఒక్కరం కూడా దేవునికి అనుకూలంగా ఈ లోకంలో బ్రతికి దేవుని మహిమపరిచి దేవుడున్న లోకానికి చేరుకోవాలంటే ఈ లోకంలో ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనకి ముందుగానే తెలియజేసిండు పిల్లారా. అయితే ఈరోజు దేవుని ఎరగని వారు ఎందరో ఉంటారు. అలానే దేవుని ఎరిగిన వారు కూడా లోకంలో ఎందరో మరి పడిపోయే స్థితిలో ఉంటారు పిల్లారా. అంటే దేవుని యొక్క మార్గాన్ని ఎరిగి ఆ మార్గంలోకి వచ్చాక తప్పిపోయిన వారు క్రైస్తవులుగా ఈ లోకంలో ఎందరో ఉంటారు పిల్లారా. మరి అలా తప్పిపోయిన వారిని మరి దేవుని యొద్దకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవునికి, అలానే ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి కూడా ఆ యొక్క బాధ్యత ఉందని మనం అంతా కూడా గుర్తించాలి ప్రియులారా. ఈరోజు తప్పిపోయిన దాన్ని వెతకడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దేవుడుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకానికి వచ్చిండు ప్రియులారా. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చిందంటే, పాపులుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఈ పాపం యొక్క జీవితంలో మనం ఈ పాపంలోనే మనం చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం పిల్లారా. అలా నిత్య నరకానికి వెళ్ళిపోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి మానవునిగా వచ్చి మరి ఈ లోకంలో మానవునిగా ఆయన ఏ విధంగా జీవించాలో అలా జీవించి పవిత్రంగా మన కొరకు ఆయన బలి అయినట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లారా. మనమంతా కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలో ప్రతి విషయాన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేసిన పిల్లారా. ఆనాడున్న ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో చరిత్రలో వారిని కూడా ఒకనాడు ఐగుప్తు నుంచి విడిపించడానికి మరి ఎంతో బానిసత్వంతో వారు అక్కడ ఎన్నో శ్రమల్లో ఎంతో బాధతో అక్కడ వారు ఎన్నో మరి 400 సంవత్సరాలుగా వారు అక్కడ ఉంటున్నప్పుడు ఆ 400 సంవత్సరాల కాలంలో మరి వారు పడుతున్న ఆ యొక్క బాధని దేవుడు ఆలకించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారి దగ్గరికి యెహోవా దూతగా పంపి ఇగో వారిని రక్షించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు మనమంతా కూడా ఈరోజు క్రైస్తవులుగా మనం ఉంటున్నామంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి మన యొక్క పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఇగో ప్రభు యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మనం ఈరోజు పిలువబడే వారంగా ఉన్నాం ప్రియులారా. అయితే ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు కూడా క్రైస్తవుల్లో మరి ఎవరైనా తప్పిపోయే వారు ఉన్నారా? అలా తప్పిపోయిన వారిని మరి ప్రతి ఒక్క నాయకుడు గాని, సేవకుడు గాని, లేకుంటే ఒక పెద్ద గాని, విశ్వాసి గాని వీరంతా కూడా తప్పిపోయిన వారిని తీసుకొచ్చే ఆ యొక్క పనిలో బాధ్యత కలిగి ఉండాలి ప్రియులారా. ఆనాడు ఇశ్రాయేలుకి ఏదైతే తెలియజేసిండో ఒక కాపరిగా, ఒక నాయకుడుగా, ఒక రాజు పరిపాలన చేస్తున్న వారిని కాపరిగా మరి దేవుడు ఆ యొక్క పదాన్ని ఉపయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. అంటే కాపరి చేయవలసిన పనేంటి? మందను మేపేటప్పుడు ఆ మందలో ఏదైనా తప్పిపోతే వెతికి రక్షించేవాడుగా, దాన్ని కాపాడేవాడుగా ఒక కాపరి ఉండాలి. అలానే ఒక రాజుగా పరిపాలన చేస్తున్న ఒక రాజు తన యొక్క రాజ్య పరిపాలన ఎవరి యొక్క స్థితి ఏముందో అది తెలుసుకొని వాడి యొక్క స్థితిని గమనించి వాడిని చేర్చుకునేవాడుగా, వాడిని కాపాడేవాడుగా ఒక కాపరి, ఒక రాజు, ఒక నాయకుడు ఈరోజు సంఘ కాపరులుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ప్రియులారా. ఆనాడున్న ఇశ్రాయేలుకి దేవుడు ఎన్నో సందర్భాల్లో వారిని కాపాడుకుంటూ వారి కొరకు ఎందరినో మరి దేవుడు వారి యొక్క కాలంలో పుట్టించిన వాడుగా వారందరిని రక్షించడానికి న్యాయాధిపతుల్ని, రాజుల్ని, ప్రవక్తల్ని వీరందరిని కూడా ఎందుకు దేవుడు కలగజేసిండు, ఎందుకు వారిని పుట్టించిండు, ఎందుకు వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించమని అంటే వారంతా కూడా కాపాడబడాలి. వారు నిజమైన దేవునిలో ఉన్నవారు, నిజంగా వారి యొక్క బ్రతుకులు ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం పిల్లారా. అలా ఇశ్రాయేలుగా పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గోత్రాల్లో పుట్టిన వారు ఇశ్రాయేలుగా పిలువబడుతూ దేవుని పిల్లలుగా దేవునికి ప్రియులైన వారుగా ఆనాడున్న వారు మనం చూస్తున్నాం ప్రియులారా.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర ప్రకారంగా శరీరానుసారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా దావీదు యొక్క కుమారుడుగా ఆయన పిలువబడినట్టుగా దావీదు గారి యొక్క వంశంలో యూదా వంశంలో ఆయన పుట్టినవాడుగా మనకి కనబడుతుంది పిల్లలు. మనం నిన్నటి దినాన గాని మనం ఏం నేర్చుకున్నామంటే సొలొమోను గారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన స్థితిలో ఉండు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నారు పిల్లరా. క్రొత్త నిబంధనకొచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కాలంలో తన యొక్క పరిచర్యలో తన యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు తన పరిచర్యకి ఎప్పుడు కూడా ఆటంకపరిచిన వారు, శోధించిన వారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన వారు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు ప్రియులారా. ఇశ్రాయేలీయులైన తన వారే, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారే, శాస్త్రులుగా పరిసయులుగా పిలువబడుతున్న వారే, దేవుని యొక్క వాక్యాన్ని ఆయన యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క శరీరాన్ని ధరించుకొని వారి యొక్క గోత్రంలో పుట్టి అనేకులు తన వారైన వారికి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అడ్డుకున్న వారుగా మనకు కనబడుతుంటారు పిల్లారా. అలా అడ్డుకోవడం అనేది అది సరైనది కాదు. కానీ వారు అడ్డుకునేవారుగా ఎంతసేపు నీతిమంతులము, వారు పాపులు, వారిలో ఉంటున్న ఇశ్రాయేలు వారు ఉంటున్న వారిని కూడా పాపులుగా కించపరిచిన వారుగా, దూరం పెట్టిన వారుగా మనకు కనబడుతుంది పిల్లారా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపిని వెదకి రక్షించడానికే ఈ లోకానికి వచ్చిన పిల్లారా. అయితే శరీరాన్ని బట్టి వారి యొక్క సహోదరుడిగా ఉంటూ ఆనాడు దేవుని యొక్క పరిచర్య చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న ఆ యొక్క క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా వారి యొక్క విషయంలో ఉపమాన రీతిగా చెప్పబడిన ఆ యొక్క విషయాల్ని ఈరోజు మనం నేర్చుకున్నాం పిల్లారా. ఉపమానం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏది కూడా తెలియజేయలేదు. ఎందుకంటే ఒక మనిషికి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని తెలియజేయాలంటే, దేవుని యొక్క రాజ్యాన్ని తెలియజేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపమానాన్ని ఉపయోగించిందంటే, వారు తింటున్న ఆహారం కానీ, వారు నడుస్తున్న యొక్క ఆ ప్రాంతంలో వారు జీవిస్తున్న ఏదైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశాల్లో వారు వాడబడుతున్న ఏ వస్తువు కానీ, పదార్థం కానీ ఏదైనా సరే వారి వాడుకలో ఉంటున్నది ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ దేవుని రాజ్యాన్ని బోధించిన వారుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడుతుంటారు. అలా ఉపమాన రీతిలో బోధించిన ఈరోజు మనం ఆ యొక్క ఉపమానాన్ని నేర్చుకున్న పిల్లరా. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతట్లో కూడా 32 వచనాలు ఉంటాయి పిల్లరా. మొదటి నుంచి 32 వచనాలు. ఈ 32 వచనాల్లో కూడా ఇక్కడ ఒక పాపిని రక్షించాలి, వెదకి రక్షించాలి. ఈ ఉపమానం అంతా కూడా అదే. ఇక్కడ ఒక తప్పిపోయిన గొర్రె గురించి చెప్తాడు. అలానే పడిపోయిన నాణ్యం గురించి చెప్తాడు. అలానే తప్పిపోయిన కుమారుడు. ఈ 3 కూడా ఒకే దానికి సంబంధించిన ఉపమానాలు ప్రియులారా. ఈ యొక్క ఉపమానం ఎందుకు తెలియజేస్తాడు అనంటే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. పైన చెప్పబడిన నాణ్యం గురించి కానీ, గొర్రెల గురించి కానీ వాటన్నిటిని చెప్తూ ఈ యొక్క తప్పిపోయిన కుమారులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొత్తానికి తెలియజేసేవారుగా ఉన్నారు పిల్లారా. అలా తెలియజేసే క్రమంలో ఇక్కడ 11వ వచనం నుంచి మనం చూడాలంటే పిల్లారా, మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇక్కడ ఏమైతుంది, ఒక పెద్ద కుమారుడుగా జ్యేష్ఠుడుగా తనకి ఏదైతే ఉందో 2 భాగాలుగా ఏదైతే ఇచ్చిండో 3వ భాగంగా తన తండ్రి ఆస్తిలో ఏదైతే ఉందో తన చిన్న కుమారుడు అడిగినట్టుగా కనబడుతుంది పిల్లారా. అలా తన కుమారుడు అడుగుతున్న క్రమంలో ఏమని అడుగుతాడు, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఇప్పుడు తండ్రి దగ్గర ఆస్తిని తీసుకుంటూ అతను దూర ప్రాంతానికి వెళ్ళిపోయిండు, దుర్వ్యాపారం చేసిండు, ఆస్తిని అంతా పాడు చేసిండు పిల్లల. ఎందుకు ఇదంతా చెప్తుండు? ఒక తండ్రి కుమారుల మధ్య జరిగిన ఈ సంభాషణ ఎవరికి తెలియజేస్తుండు అని మనం చూడాలి పిల్లారా. ఇదే 15వ అధ్యాయంలో మొదటి మాట మనం చూడగలిగితే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, ఎవరు వస్తున్నారట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని చెప్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన ప్రకటించేవారుగా ఉంటున్నప్పుడట ఆయన దగ్గరికి ఎవరు వస్తారట? ఒకప్పుడు సమస్తమైన సుంకరులను
పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. సుంకర్లు అనేవారు ఎవరు అంటే పన్ను వసూలు చేసేవారుగా ఉన్నారు. ఆ పన్ను వసూలు చేసేవారు ఎవరంటే ఇశ్రాయేల్‌లో ఉన్నవారినే ఆనాడున్న రోమన్సు మరి ఒక ఇశ్రాయేలు వారికి ఒక ఒక గుర్తింపు వారు ఉంటున్న ఆ యొక్క దాన్ని బట్టి వారికున్న గుర్తును బట్టి వారికక్కడ ఒక ఉద్యోగాన్ని ఇచ్చేవారుగా ఉన్నారు ప్రియులారా. అలా ఉద్యోగం ఇచ్చేవారిలో మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా కూడా చివరిలో మనకు కనబడుతది ప్రియులారా. ఈ సుంకర్లని ఈ పరిసయ్యులు ఏమనుకునేవారంటే పాపులు అని డిసైడ్ చేశారు ప్రియులారా. ఎందుకంటే వీరు తీసుకోవాల్సిన పన్ను కంటే ఎక్కువగా వసూలు చేస్తుండ్రు కాబట్టి, ఇగో పన్ను వసూలు చేసేవాడు, ఇగో వీడు పాపి. మేము ఎలాంటి వారం అంటే మేము పరిశుద్ధులం. మేము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారం. మేము యొక్క యాజకులం, ధర్మశాస్త్రాన్ని చదివిన వారం అన్న ఆలోచనతోటి వీరు ఉండేవారుగా శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని ఉండేవారు ప్రియులారా. ఇక్కడ విషయం అసలు సుంకర్లు ఎలాంటి వారంటే మేము భక్తి కలిగిన వారం అని నటించని వారు ప్రియులారా. నిజంగా వారి యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని బట్టి నడుచుకుంటారు గానీ, పైకి మేము భక్తి పరులం, మేము నిజంగా మాకు భక్తి లేదు అన్న స్థితిలో వారు లేరు పిల్లారా. కానీ ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎలాంటి వారంటే, పైకి భక్తిగా కనబడేవారు, వారి ఉన్న లోపల హృదయం మాత్రం భక్తి తత్వం లేనివారు పిల్లారా. కానీ వీరు ఇలాంటి భక్తి లేని వారు నిజంగా వారు భక్తిగా ఉండట్లేదు. సుంకర్లు, పాపులు వారు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నా, వారు ఎప్పుడు కూడా మేము భక్తి పరులమని నటించేవారుగా వారు కనబడరు పిల్లారా. కానీ వీరేంటి మేము భక్తి పరులం. మా అంత భక్తి లేదు. ఎందుకంటే మేమే అంత ఉపదేశకులం అన్న ఆలోచనలో ఉండిపోయేవారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారట ఆ యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడట ఆయన దగ్గరికి ఎవరొచ్చారట? సుంకర్లొచ్చారట, పాపులొచ్చారట. అలా ఆయన దగ్గరికి వచ్చినప్పుడట రెండో వచనంలో మనం చూడాలి ప్రియులారా. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఇప్పుడు వీరి సనుగేంటి? ఇగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధిస్తండు. వీరికి ఆటంకం ఏంటి? వీరికి ఆటంకపరచిన అవసరం లేదు గదా! కానీ వీరు ఏమంటాండ్రు? ఇగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏమంటారంటే, పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనిగిరి. అసలు సనగవలసిన అవసరత ఏంటి? వీరు చేయవలసిన బాధ్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తుండ్రు ప్రియులారా. ఇప్పుడు సుంకర్లుగా పిలువబడుతున్న వారు ఇశ్రాయేలీలే. మరి ఇశ్రాయేలుగా ఉంటున్న తన సహోదరుని వీరు మార్చవలసిన పని మానుకొని వీరు వీధుల్లో, సంత వీధులలో వందన వచ్చునని కోరుకుంటూ వీరి యొక్క దర్భము, వీరి యొక్క వేషధారణ అనేకులకి భక్తులుగా చూపిస్తూ వీరి యొక్క స్థితిని నిజంగా దేవునికి అవిధేయతతో ఉంటూ కూడా దేవునిలో మేము ఎంతో గొప్పవారం అని చెప్పుకుంటూ వీరి యొక్క డంబాలతోటి, వీరి యొక్క ముఖస్థుతితోటి ఇగో దేవుని పరిచయంలో మేము ఉంటున్నామన్న ఆలోచన కలిగి బ్రతికేవారు పిల్లరా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారట దేవుడు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపిండో, ఆయన శరీరానుసారంగా వారి యొక్క వంశంలో పుట్టిన ఆయన యొక్క పని ఏంటిదంటే, ఇగో అనేకులకి కూడా రక్షణ కలగాలి, రక్షణని మరి తెలియజేయాలి. మరి తన సహోదరులు అనబడుతున్న వారు శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని ఆ యొక్క పని చెయ్యట్లేదు. చెయ్యకపోగా ఎవరికైతే అందించవలసిన ఆ యొక్క దేవుని యొక్క మాటల్ని అందించకపోగా ఇగో తన సహోదరులను వీరేమనుకుంటారు? పాపులుగా ఎంచుతండ్రు. పరిసయ్యులు పాపులుగా చూస్తుండ్రు. కనీసం వందనం వచ్చునని చెప్పడానికి కూడా ఇష్టపడని వారు ప్రియులారా. అందుకని తన యొక్క బోధలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అసలు నీకు చెప్పిన వాడికి నీకు చెప్తే అది ఏంటి గొప్ప లాభం? ఒకనాడు ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, నీకు చెప్పని వాడికి కూడా నువ్వు చెప్పాలి. నిన్ను ప్రేమించే వాడికి నువ్వు ప్రేమిస్తే ఏంటి? దాంట్లో ఫలితం ఏముంది? నిన్ను ప్రేమించిన వాడిని కూడా నువ్వు ప్రేమించాలి అనే యొక్క ఆజ్ఞని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రతి ఆజ్ఞను తెలియజేస్తారంటే, ఆయన బ్రతుకులో అలా బ్రతకడానికి ధర్మశాస్త్రానుసారంగా ప్రతిదీ నెరవేరుస్తూ ఆయన ఏ ఆజ్ఞ అయితే ఇచ్చిండో ఆ ఆజ్ఞ ప్రకారంగా తన యొక్క బ్రతుకును నెరవేర్చింది ప్రియులారా. ఇక్కడ వాళ్ళట చాలా సనిగారట. అప్పుడు సనిగినప్పుడు ఈ యొక్క ఉపమానం వస్తుందంట పిల్లలు 3వ వచనంలో. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆయన ఉపమానం చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నదేంటి? చాలా సనిగారు, పాపుల దగ్గరికెళ్తాండు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇగో సుంకర్ల దగ్గరికెళ్తాండు. వారంతా కూడా ఆయన దగ్గరకొచ్చి ఇగో భోజనం చేసేవారుగున్నారు. ఇలా అన్ని సువార్తలు మనకి ఇయన్నీ కూడా ఇదే మాటలు మనకు కనబడతా ఉంటది ప్రియులారా. ఒకనాడు సుంకం మీద మెట్టు దగ్గర కూర్చున్న లేవి తనను కూడా తన విషయంలో మరి యేసుక్రీస్తు వారి శిష్యుడిగా ఉంటున్న తన విషయంలో కూడా వీరు ఇలానే సనిగినట్టుగా కనబడుతుంది.
ఒకనాడు అదే ఉపమానం శాస్త్రులు పరిచయకున్న గర్వం హెచ్చించబడడం, ఒకళ్ళు తన ప్రార్థనలో కూడా వీరి యొక్క ప్రార్థన ఎంత హెచ్చింపుగా చేసుకునేవారు. మేమే భక్తి పరులు, ఎదుటివాడు పాపి అన్నట్టు చేసే యొక్క స్థితిని కూడా వారికి అర్థమయ్యేతో ఎన్నో మార్లు ఉపమాన రీతిగా ఈ యొక్క మాటని ఇప్పుడు ఎవరికి తెలియజేస్తున్నారు? యాజకులుగా, పరిసయులుగా, శాస్త్రులుగా ఉంటున్న వారికి ఈ యొక్క ఉపమానం తెలియజేస్తున్నారు. మరి ఈ ఉపమానం మన క్రైస్తవులుగా మనకెలా ఉపయోగపడుతుంది? మనకి ఎలాంటి మేలు తెచ్చిపెడుతుంది? ఈ యొక్క ఉపమానాన్ని మనం గ్రహించగలిగితే, ఈ యొక్క ఉపమానంలో 3 రకాలుగా చెప్తుండు. ఒకటి తప్పిపోయిన గొర్రెపిల్ల, రెండవది నాణెము, మూడవది ఇగో తప్పిపోయిన కుమారుడు పిల్లర. అయితే మనం తప్పిపోయిన కుమారుడు గురించి ఆలోచిద్దాం. ఈ పైన చెప్పబడిన అంతా కూడా ఇగో ఈ యొక్క దాంట్లోనే తప్పిపోయిన కుమారులోనే మొత్తం కూడా విశదపరిచింది పిల్లర. ఆ విశదపరచడంలో 11వ వచనం నుంచి మనం ఇంతకు ముందు చదివిన దానిలో 13వ వచనాన్ని మనం చదవగలుగుతాం పిల్లరా. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసిను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. ఇప్పుడు తండ్రిని విడిచిన వాని కుమారుని యొక్క స్థితి ఏమైపోతుందో ఈ విషయాన్ని ఉపమాన రీతిలో చెప్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి ఎందుకు చెప్తుండే ఈ ఉపమానం అంటే, నిజంగా తన పిల్లలైన వారు దేవుని పిల్లలుగా ఉంటున్నవారు ఆనాడున్న ఇస్రాయిల్లో ఇగో తప్పిపోయిన వారు కనబడుతుండ్రు. అలా తప్పిపోయిన వారి స్థితి ఏమైపోతుంది? ఎంతో దీన స్థితిలోకి, ఎంతో చేయరాని స్థితిలోకి వాటిలోకి వెళ్ళిపోతుందంట. అంటే వీరు ఇస్రాయేలీలు కదా, మరి ఇస్రాయేల్కి సుంకపు గుత్తదారులు కానీ వీళ్ళంతా ఇస్రాయేలు పన్ను వసూలు చేసేవాళ్ళు. ఈ వీరు పాపులుగా ఎంచుకున్నారు. అలా పాపపు స్థితిలో తన సహోదరుడు పడిపోతున్నప్పుడు వీరు చేరదీయవలసిన వీరు ఇగో సనిగేవారుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆలోచన కలిగి సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో వీరు సనిగిన వారుగా కనబడుతున్నారు. అలా సనుగుతున్నప్పుడు ఈ యొక్క ఉపమానం ఏం చెప్తుందంటే, ఇగో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులలో పెద్దవాడు తన తండ్రి దగ్గర ఉన్నాడు, కానీ చిన్నవాడు తనకున్నదంతా తీసుకొని తండ్రి దగ్గర అడిగి ఇగో తీసుకొని దుర్వ్యాపారం చేసి ఆయన ఒక దేశానికి వెళ్ళి అక్కడున్న వాటన్నిటిని కూడా ఖర్చు పెట్టిన వాడుగా కనబడతాడు. చివరికి ఒక పందులని కాచేవాడుగా. ఇస్రాయేలు వాళ్ళకి హేయమైన వస్తువులు ఏంటిది? పంది ప్రియులారా. అంటే హేయమైన దానిలోకి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు తన యొక్క బ్రతుకు అలా మారిపోయిందంటే తండ్రిని విడిచి వెళ్ళిపోయిండు. అంటే తండ్రి దగ్గర ఎంతో చక్కని జీవితం, నిజంగా తండ్రి దగ్గర ఉన్న ఆనందం, తండ్రి దగ్గర ఎంత చక్కగా ఎదిగిన వాడు, తండ్రి దగ్గర ఎన్నిటినో అనుభవించిన వాడు ఎప్పుడైతే ఆ యొక్క దుర్వ్యాపారానికి తన యొక్క ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి ఈ లోకం వైపు చూస్తూ లోకంలో ఉన్న వాటిని ఆశించిండో, నీకు తన యొక్క ఆస్తిని తీసుకోబోయి దుర్వ్యాపారంలో అది పాడు చేసి అదంతా నష్టం వచ్చి కరువు కాలంలో ఉంటున్నప్పుడు ఆ కరువు కాలంలో కూడా తన యొక్క స్థితి ఏమైపోయిందంటే హేయమైన వాటి దగ్గర పని చేయవలసి వచ్చింది పిల్లరా. అది ఇస్రాయేల్కి చాలా హేయమైంది పంది. కానీ అక్కడికెళ్ళి ఆ పందులు తినే పొట్టు కూడా తినాలనుకుంటుండంటే తన యొక్క స్థితి ఎంత దుర్భర స్థితికి వెళ్ళిపోయిందో మీరు చూడండి. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతుండ్రట. ఎవరు? ఇస్రాయేలుగా పిలువబడుతున్న వారు, తన సహోదరులుగా ఉంటున్నవారు ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇగో తండ్రి ఎంతో ఆవేదనతో తన పిల్లలు నిజంగా తప్పిపోయిన ఆ యొక్క స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపిండు పిల్ల. కానీ ఎందుకు పంపిండో, ఎందుకు చేస్తుండో అన్న సంగతి గ్రహించని స్థితిలో ఈ పరిసయులు, శాస్త్రులు ఉన్నారు పిల్లరా. మరి వీరికి ధర్మశాస్త్రం చేతిలోనే ఉంది. ధర్మశాస్త్రం మాటలు ప్రతిరోజు వాళ్ళు వల్లించేవారుగా ఉన్నారు. సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా కనబడుతున్నారు. నిలువుటంగీలు వేసుకొని వీధిలో తిరిగేవారుగా ఉన్నారు. వందనవచనం చేసేవారుగా ఉన్నారు. మరి ఇంతగా చేస్తున్న దేవుని సేవకులుగా, కాపరులుగా పిలువబడుతున్నప్పుడు వీరు చేయవలసిన బాధ్యత వీరికి తెలియదా? వీరు ధర్మశాస్త్రంలో ప్రతిదీ కూడా తెలియజేస్తుండ్రు కదా, ప్రవక్తల చేత దేవుడు ఎన్నో వ్రాయించిండు కదా, మరి వ్రాయించినా కూడా వీరు ఎందుకు తెలుసుకోలేకపోతుండ్రు అంటే వీరు కేవలం అక్షరార్థంగా తీసుకుంటారు, పైన చదువుతుండ్రు. ఇగో బైబుల్లో ఉన్న ప్రతి మాట కూడా, ఆనాడున్న ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతి మాటను కూడా వీరు విననొల్లని మనసు కలిగిన వారు ఉన్నారు, గ్రహించలేని స్థితిలో ఉన్నారు పిల్లారా. అలాంటి స్థితిలో ఉన్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి బుద్ధి కలగడానికి ఈ ఉపమానం చెప్తున్నారు పిల్లారా. అలా తన కుమారుడు వెళ్ళిపోయిందంట. తన యొక్క స్థితి ఏమైపోయిందంటే 16వ వచనంలో తండ్రిని విడిచిన వాడి యొక్క స్థితి ఏమైపోయిందో, ఈ లోకంలో నిజమైన దేవుని విడిచిన వారి యొక్క స్థితి ఏమైపోయిందో ఈ యొక్క కుమారుని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఏదైతే హేయమైందో, ఏదైతే వారికి హేయమైన వస్తువు ఉందో ఆ వస్తువు దగ్గరికి వెళ్ళి అది తింటున్న ఆహారం తినాలని అలాంటి దుర్భర స్థితికి వెళ్ళిపోతుంది. ఈరోజు ప్రపంచమంతా కూడా అలాంటి స్థితిలోకే వెళ్ళిపోతుంది.
ఆ యొక్క ఉపమానం చదువుతున్నప్పుడు కేవలం శాస్త్రులకు పరిశీలకే కాదు ప్రియులారా, మనకి కూడా బుద్ధి కలగడానికి దేవుడు తెలియజేస్తాడు. ఆనాడున్న శాస్త్రులు అలానే ఉన్నారు. ఈనాడున్న సేవకులు కూడా అలానే ఉన్నారు ప్రియులారా. వారికి వీరికి చాలా దగ్గర పోలికగా మనకు ఎవరు సేవకులంటే నిజ సేవకులు గాదు. మీరు గుర్తించండి. నిజ సేవకులు అనట్లేదు. ఎవరైతే సత్యం తెలుసు, సత్యానుసారంగా మేము బ్రతుకుతున్నాం, అనేకులకు ప్రకటిస్తున్నాం అనుకుంటున్న వారు, నిజమైన సత్యంలో లేకుండా పైకి భక్తిగా కనబడుతూ, ఈ లోకంలో అనేకులు ఎదుట ఎంతో వీరు సత్యవంతులు, ఎంతో జ్ఞానవంతులు, ఎంతో మంచి గొప్ప సేవకులు అని పిలువబడుతున్న వారు, దేవునికి అవిధేయతతో ఉంటూ, నిజంగా కాపాడవలసిన కాపరులుగా ఉండవలసిన వీరు, ఇగో సహోదరులను విడిచిపెట్టిన వారుగా కనబడుతున్నారు. ఆనాడు వారు కనబడుతున్నారు, ఈనాడు సేవకులుగా ఉంటున్న వారు కనబడుతున్నారు పిల్లారా. నిజమైన సేవకులు కారు. అబద్ధ బోధలో అబద్ధ సేవకులుగా ఉంటున్న వారి విషయం గురించి నేను తెలియజేస్తున్నా ప్రియులారా. అలా చెప్తున్నప్పుడట 16వ వచనంలో, వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడును వానికి ఏమి ఇయ్యలేదు. నిజంగా తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి అడగక మునిపే ఇచ్చేవాడు ప్రియులారా. ఈ లోకంలో శరీరానుసారంగా ఉన్న తండ్రే బిడ్డ ఏదన్నా అడిగితే దానికి ప్రతిగా ఏది ఇవ్వడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిండో, మరి పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడు, నువ్వు అడగక మునిపే నీకు ఏది కావాలో వాటన్నిటిని కూడా సమకూర్చేవాడు, నీకు ఇచ్చేవాడు మన తండ్రి. అంత గొప్ప తండ్రిని విడిచిపెట్టిండు, లోకం వైపు చూసిండు. లోకంలో ఏదో దొరికిద్దని అలా అసహ్యమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో లోకంలో అటువైపు వెళ్ళిండు. నిజంగా ఆకలి తీర్చుకోవాలనుకున్నా కూడా అక్కడ ఎవడు పెట్టని వాడుగా ఉండు. నిజంగా మన తండ్రి మనకు పెడతాడు ప్రియులారా. పరాయోడు మనకెందుకు పెడతాడు? నిజంగా మన తండ్రి కాని వారి దగ్గరికి మనం వెళ్ళి మనం ఏదైనా అడిగితే మనకి ఇస్తాడా ప్రియులారా? నిజంగా నిజమైన దేవుడు మన దేవుడు. మన దేవుని విడిచిపెట్టి ఏదో దేవుడు అనుకొని ఈ లోకంలో వెళ్ళిపోయే క్రైస్తవులుగా ఈ లోకంలో ఎందరో ఉంటున్నారు ప్రియులారా. నిజంగా అలాంటి స్థితిలో ఉంటున్న వారికి ఇగో ఈ యొక్క ఉపమానం చాలా ఎంతో వారికి మేలుకొలిపేది ప్రియులారా. అలా వెళ్ళినప్పుడట ఎవ్వడు కూడా తనకేమీ పెట్టలేదట. అప్పుడు తనలో ఏం కలుగుతుంది? తండ్రి జ్ఞాపకం వస్తుంది ప్రియులారా. ఎలా జ్ఞాపకం వస్తుండు? 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. ఇప్పుడు తన తండ్రి విలువ ఎలా తెలుసుకుండు ప్రియులారా? నిజంగా మనం కూడా మన ఇష్టానుసారంగా లోకం వైపు వెళ్ళి మన యొక్క శరీరాన్ని బట్టి, మన యొక్క శరీర కోరికలను బట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతికి మన శరీరం అంతా కృషించిపోయి మన యొక్క స్థితి అంతా దుర్భరం అయిపోయాక, అయ్యో నేను నిజంగా నా తండ్రిని విడిచిపెట్టినా, నా దేవుని విడిచిపెట్టినా అని పశ్చాత్తపడే స్థితిలోకి ఎందరో రావాలి ప్రియులారా. ఇతనికి అలానే వచ్చింది. నిజంగా తండ్రి దగ్గర ఉంటే ఎంతో ఆనందం, సంతోషం, నీకు ఎలాంటి కొదువు లేదు. కానీ ఆ తండ్రిని విడిచిపెట్టిపోతే ఈ యొక్క కుమారుడికి ఎలాంటి స్థితి కలిగింది? ఈరోజు మనకు కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం ప్రియులారా. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిన వాడికంట బుద్ధి వచ్చిందంట. అలా బుద్ధి రాగానే అతను ఏమనుకుండు, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారు ఉంది, ఎంతో ఆహారం సమృద్ధిగా ఉంది అంటే తండ్రిని విడిచిన వాడు లోకం వైపు చూస్తే సమృద్ధి అనేది కోల్పోతాడు, సంతోషాన్ని కోల్పోతాడు. నిజంగా వాడు తినాలనుకున్నా కూడా దొరకని స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే తనకు ఆ విషయం తెలుసుకున్నాడో, ఇగో నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే నా తండ్రి స్థితి ఎంత గొప్పది. నిజంగా మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం లోకం వైపు వెళ్ళిపోయాక మనకి నిజంగా మనకంటూ ఒక పశ్చాత్తాపం వచ్చాక, నిజంగా నా తండ్రి గొప్పవాడు అనుకునే స్థితిలో ఉండరా పిల్లారా? ఖచ్చితంగా ఉంటారు పిల్లారా. నిజంగా విశ్వాసులుగా ఉంటున్న వారు ఒకవేళ తప్పిపోయినా, వారి ఒకవేళ నిజంగా ఆలోచన కలిగి అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటారు పిల్లారా. అలాంటి స్థితిలో ఇతను వచ్చినప్పుడట 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వాళ్ళు ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చును. ఇప్పుడు ఏమండు? ఇప్పుడు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు ప్రియులారా. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను ఇలా అనుకున్నా, ఇలా అని తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన మనసులో అనుకుంటాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఇగో వెళ్ళి నేను పరలోకంలో ఉన్న తండ్రికి, ఇగో నీకు కూడా నేను పాపం చేసిన, నేను విరోధిని, ఇగో తండ్రి నీ ఎదుట నేను పాపం చేస్తుని అని చెప్పి తనలో ఉన్న పశ్చాత్తాపం, తనలో ఉన్న మార్పు, ఇగో నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళి ఇలా చెప్పాలి అనుకున్నాడు. తన మనసులో నిర్ణయించుకుండు. ఆ నిర్ణయించుకున్న దాన్ని బట్టి అతనట ఇప్పుడు ఏమైపోయింది, నీ కూలి వాళ్ళు ఒకనిగా పెట్టుకోనమని అతను చెప్తానని లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళిండంట పిల్లరా. అలా వెళ్ళగానే 20 వచనం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇప్పుడు కుమారుడు తనలో పశ్చాత్తాపం వచ్చింది, తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అలా వెళ్ళాలనుకున్న వ్యక్తి ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన కలిగి వస్తుందో, ఆ వచ్చే క్రమంలోట తండ్రి అట దూరం నుండి చూస్తుండంట పిల్లరా. నిజంగా తన తండ్రి ఎంత గొప్పవాడో చూడండి పిల్లరా. అసలు దూరం నుండి చూస్తుండంటే ఆయన ఎప్పటి నుంచి చూస్తుండో అలా ప్రతి దినము కూడా
తన కుమారుని కోసం ఆలోచన కలిగిన వాడుగా ఉండు. ప్రతి దినము కూడా నా కుమారుడు మారి నా దగ్గరికి వస్తాడు వస్తాడు అని తన కుమారుడు కోసం ఎదురు చూచిన వాడుగా ఉండు ప్రియులారా. ఎదురు చూచేవాడుగా ఉండు తన కుమారుడు కోసం. నిజంగా తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. నిజంగా మన పరలోకపు తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ప్రియులారా. నిజంగా ఈ లోకంలో మన పాపంలో పడిపోయి దూరస్తులుగా ఉంటే మనల్ని దేవునికి దగ్గర చేయడానికట తన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపిండు ప్రియులారా. అంటే మన మన కొరకు తన కుమారుని పంపించినంటే మన యొక్క స్థితి ఎలా ఉంది క్రైస్తవులుగా అని మనం చూడగలితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం 17వ వచనం చూడగలుగుతారు పిల్లరా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం 17వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఏమంటండి ప్రియులారా? ఇగో ఈ రోజు క్రైస్తవులుగా మనం పిలవబడుతున్నాం, క్రైస్తవులుగా మనం ఉంటున్నాం. కానీ ఎలా చేర్చబడ్డామనంట మనము? ఒకనాడు మనం దూరస్తులుగా ఉన్నామంట. ఎలా దూరస్తులుగా ఉన్నాం? ఈ లోకంతో సహవాసం చేస్తూ మనం పాపులుగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడట ఆయన ఏమంటాడు? అయినను మునుపు దూరస్తులై ఉండి దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తుని బట్టి మనం దేవునికి దగ్గర అయినమంట పిల్లరా. 17వ మాట కూడా మనం చూడాలితే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఎవరు? ఇశ్రాయేలుకి అన్యులుగా మనం ఉన్నాం, మనల్ని క్రైస్తవులుగా చేర్చమని సమీపంగా దేవుడికి చేసిందంట ప్రియుల. అంటే దేవునికి దగ్గర అవ్వడానికి ఆనాడు ఉన్న ఇశ్రాయేలు తన ప్రియులైన పిల్లలు ఈ రోజు అన్యులుగా మనం ఉంటున్నాం, క్రీస్తు రక్తంలో కడగబడి క్రైస్తవులుగా ఉండడం, మనల్ని దూరస్తులుగా ఉంటున్న వారిని మన సమీపస్తులుగా చేసింది ఎవరట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారంట ప్రియులరా. ఇక్కడ కూడా ఈ యొక్క ఉపమానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? ఆనాడున్న పరిసయ్యులకు శాస్త్రులకు అర్థం కావట్లేదు. నిజంగా వారు చేయవలసిన బాధ్యతను విడిచిపెట్టారు. వారు సువార్తను ప్రకటించాలి, అనేకులకి ప్రభు యొక్క రాజ్యము దేవుని యొక్క రాజ్యానికి దగ్గర చేయాలి. తన సహోదరులో ఉన్నవారు తప్పిపోతేనే వారు చేర్చవలసిన వీరు నిజంగా వారు పట్టించుకొనని వారుగా ఉన్నారు. వారు పాపులుగా వారు మరి డిసైడ్ చేశారు పిల్లరా. అంటే వారు పాపితో నాకేంటి సంబంధం అన్న ఆలోచనలో వెళ్ళిపోయారు పిల్లరా. అలా వెళ్ళిపోయినప్పుడు ఈ ఉపమానం చెప్పినప్పుడు ఇగో తండ్రి యొక్క మనసు ఎలా ఉందంట? ఇగో తండ్రి ఏం చేస్తుందంట? ఎక్కడో ఉన్న కుమారుని చూసిందంట. ఆ కుమారునంట నిజంగా దూరంగా ఉన్నప్పుడేట తండ్రి వాని కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొని నువ్వు అంటాడు ప్రిలారా. నిజంగా తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి పిల్లరా. నిజంగా తన కుమారుడు దుర్వ్యాపారంతో తన యొక్క ఆస్తిని పాడు చేసి నిజంగా హేయమైన వాటి ఆ యొక్క పనిలోకి చేరి ఆ యొక్క పందుల యొక్క పొట్టును తినాలనుకున్నాడు. తన కుమారులు ఎప్పుడైతే మార్పు వచ్చిందో, మారు మనసు కలిగిందో, నిజంగా తన కుమారుడు తన దగ్గరికి రావాలనుకుంటాడు. అతను రావాలనుకొని తన తండ్రి దగ్గర ఏదైతే చెప్పాలని నిర్ణయించుకుందో ఇగో చెప్పగందో ఆమెను తన మనసులో అనుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చే క్రమంలో ఇగో తండ్రి అట దూరం నుండి చూస్తానంట పిల్లరా. ఈరోజు మన తండ్రి నిజంగా పరలోకం నుండి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఎవడు వివేకం కలిగి నన్ను వెతుకుతుడా అని ఆయన పైనుంచి చూస్తుండంట ప్రియులారా. నిజంగా ఈ రోజు మన స్థితి ఎలా ఉంది? నిజంగా తప్పిపోయిన కుమారుడు నిజంగా మనసు మార్చుకొని తన తండ్రి దగ్గర తన యొక్క దీనస్థితి, తన యొక్క దుర్భర స్థితి, అది మరి నిజంగా ఆ యొక్క స్థితిలో ఉంటే తన యొక్క స్థితి ఏంటో గుర్తించుకొని తన తండ్రి దగ్గర ఒక పనివాడుగా వద్దాం అనుకుని తను వచ్చిన పిల్లలు, అంటే ఒక దాసుడుగా చేయడానికి వచ్చిన పిల్లారు. కానీ తన తండ్రి ఏం చేస్తాడు? ఇగో ఎంతో కరుణంట ప్రియులారా. నిజంగా మన తండ్రికి ఎంత దయ, ఎందుకని ఆయన ఏమంటాడు? మనకు ధర్మశాస్త్రం అంతా కూడా ఆయనకున్న దీర్ఘశాంతం, ఆయనకున్న కరుణ, ఆయనకున్న జాలి ఎంతో గొప్పది అని వర్ణిస్తాడు ప్రియులారా. నిజంగా తండ్రికి ఎంతో గొప్ప జాలి, దయ, కరుణ, అలా దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు కనుకనే ఇగో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు మన పాపాల నిమిత్తం ఇగో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపిండి ప్రియులారా. నిజంగా ఆ కరుణ గల దేవుణ్ణి మనం ఈ రోజు గుర్తించలేని స్థితిలో ఉంటున్నాం. నిజంగా ఈ రోజు క్రైస్తవులకు పిలువబడుతున్న వారు కూడా మరలా లోకం వైపు చూస్తున్నారు. తప్పిపోయిన కుమారుని వలె ఇగో లోకం వైపులో మనిష్టానుసారంగా మనం బ్రతికేవారు. కానీ తప్పిపోయిన కుమారులాగా రావాలన్న ఆలోచన ఉందా పిల్లారా? అలాంటి ఆలోచన కలగాలట. అలాంటి ఆలోచన వచ్చినప్పుడట ఇగో తండ్రి ఎలా చేస్తాడు? ఇగో తన కుమారునట దూరంగా ఉంటే కనికెర పడట పరిగెత్తి వాడి మెడ మీద ముద్దు పెట్టుకొనిను. తన ప్రేమ ఎంత గొప్పదో చూడండి పిల్లరా. ముద్దు పెట్టుకొని తన కుమారుని మీద మెడ మీద ముద్దు పెట్టుకొని నిజంగా తన యొక్క దీనస్థితి చూసి తన కుమారుని మీద ఎంతో జాలి కనికరం పడట. ఆయన ఏమంటాడు? అప్పుడు ఆ కుమారుడు అతని
అతనితో అప్పుడు తండ్రి ఎప్పుడైతే చేర్చుకుండో, అతను తన మనసులో అనుకున్నాడు. కానీ తన మనసులో అనుకోనక ముందే తండ్రి ఎప్పటినుంచో తన కొడుకు నిజంగా ఎప్పుడైతే ఆయన తన దగ్గర నుంచి పోయిన దినాన్ని కాంచి ఆయనొచ్చేంత వరకు కూడా తన కుమారుని కోసం ఎదురు చూచిన వాడుగా ఉన్నాడు ప్రియులారా కన్న తండ్రి. అంటే తన తండ్రికున్న లక్షణం ఏంటి? తన కుమారుడు వెళ్ళిపోయిండు. నా కుమారుడి స్థితి ఏంటి? నా కుమారుడు లోకం వైపు వెళ్ళిండు. అయ్యో! నా కుమారుడు నా దగ్గరికి వస్తే బాగుండు. ప్రతి దినము ఎదురు చూచేవాడుగా ఉన్నాడంట పిల్లరా. నిజంగా కుమారుడు కోసం ఇంతగా ఎదురు చూసిన తండ్రిని గుర్తించవలసిన ఈ రోజు లోకంలో ఉంటున్న క్రైస్తవులు నిజంగా తండ్రిని విడిచి వారి ఇష్టానుసారంగా వారు వెళ్ళిపోతే, ఇగో మారు మనసు పొందిన కుమారుడు ఎలా రావాలనుకుండో అలాంటి స్థితిలో ఈరోజు క్రైస్తవుడు నిజంగా తప్పిపోయిన వారుగా ఉంటున్న వారు వచ్చే స్థితిలో ఉన్నారా పిల్లారా? నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడు ప్రియులారా. మన దేవుడు నిజంగా నువ్వు నిజంగా ఒప్పుకొని ఆయన దగ్గర విడిచిపెడితే నిజంగా నిన్ను హత్తుకునేవాడు ప్రియులారా. ఈ లోకంలో మనుషులు ఒకవేళ ఈ లోకంలో శరీరాన్ని బట్టి ఉన్న తల్లిదండ్రులైనా ఒప్పుకోరేమో గాని, ఇగో దేవుడు ఒప్పుకునేవాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన కరుణ కలిగిన వాడు. అందుకని కరుణ కలిగిన వాడు గనుకనే నీ కొరకు నా కొరకు క్రీస్తుని మన కొరకు ఈ లోకంలో బలిగా అర్పించడానికి ఆయన పంపిండు ప్రియులారా. ఎందుకు? మనల్ని ఎంతగానో ప్రేమించినంట ప్రియులారా. అయినా మరల తప్పిపోతే మన యొక్క స్థితి ఏమైపోయిద్ది? ఇగో రెండవ కుమారుడి యొక్క స్థితి ఏమైపోయింది? మన స్థితి అలా. కానీ మనం తెలుసుకోవాలి ప్రియులారా. అతను ఎలా తెలుసుకుండు? ఇగో తెలుసుకున్నప్పుడు తండ్రిని హత్తుకుండంట. ఇగో అతన్ని ఏం చేస్తాండు? ఈ వెంటనేట ఇగో కుమారుడు ఏం చెప్తాడో అప్పుడు ఆ కుమారుడితో అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడిని కానెను. అయితే తండ్రి తన దాసుని చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములు చెప్పులు తొడిగించుడి. చెప్పులు లేనివాడెవరు? దాసుడు ప్రియులారా. అంటే ఒక దాసుడిగా గుర్తు ఆనాడు చెప్పులనేవి వాళ్ళకు ఉండకపోయేది ప్రియులారా. అంటే తన కుమారుడి యొక్క స్థితిని చూసిండు. వెంటనే ఇగో ప్రశస్తమైన వస్త్రాలు, ఒక రాజకుమారునికి కావాల్సిన ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తండ్రి సమకూరుస్తుండు ప్రియులారా. తన కుమారుడి స్థితి ఎలా ఉంది? తండ్రిని విడిచిపెట్టిపోయినప్పుడు నిజంగా ఒక దాసుడిగా ఇగో పనికి మాలిన ఏవైతే ఉన్నాయో ఆ పందుల దగ్గరికి వెళ్ళి నిజంగా వాటిని తినాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో, ఎప్పుడైతే దేవునిలోకి రావాలనుకుందో నిజంగా తన తండ్రి దగ్గరికి వచ్చిండు. ఇగో నేను పరలోకం ఉన్న తండ్రికి నేను పాపం చేస్తిని, నిజంగా నన్ను క్షమించయ్యా అని అన్నప్పుడు వెంటనే తండ్రి ఏం చేస్తాడు? నిజంగా దాసుడుగా ఉంచాలనుకోలేదు తన కుమారుని గొప్పగా ప్రశస్తమైన వస్త్రాలు, నిజంగా తనకు ఉంగరాను, తనకి జోడు ఇవన్నీ కూడా చేసినప్పుడట, మంచి ఆహారాన్ని తన కుమారుడికి ఇస్తున్నప్పుడట, వెంటనే పెద్ద కుమారుడు వచ్చిందంట పిల్లరా. ఈ పెద్ద కుమారుడు యొక్క స్థితి ఎలా ఉందో చూడండి. తన తండ్రితో మంచిగా జీవనం సాగిస్తుండు. అన్ని విషయాల్లో ఉంటాడు. అయితే ఇతనిలో ఉన్న లక్షణం ఈరోజు క్రైస్తవులుగా మేము భక్తులు అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉండకూడదు. ఆనాడున్న పరిసయ్యులకు, శాస్త్రులకు కూడా ఈ పెద్ద కుమారుని యొక్క లక్షణమే ఉంది ప్రియులారా. ఇతను ఏం చేస్తాడు? 25వ వచనంలో, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యము నాట్యము జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చిన నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను. ఏంది నాట్యము చాలా ఆనందంతో ఎంత ఇక్కడ ఇంత ఆర్భాటంగా ఉంది అన్నప్పుడు ఆ దాసుడు తెలియజేసినప్పుడట, నిజంగా తండ్రికున్న ఆలోచన ఏంది? 24 వచనంలో, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. నా కుమారుడు నిజంగా నన్ను విడిచిపోయి లోకంలో కలిసిపోయిండు, చనిపోయిండు, మరలా నా దగ్గరకు వచ్చిండు, తిరిగి బ్రతికిండు అనుకుంటాడు ప్రియులారా. అలా బ్రతికిన కుమారుని విషయంలో ఎంతో సంతోషంతో, ఇగో ఆయనకున్న సంతోషం ఈ లోకంలో కూడా ఒక పాపి రక్షించడం దేవునికి సంతోషం అంటాడు. నిజంగా ఒక ఆత్మ నాశనానికి వెళ్ళకోకుండా ఆ ఆత్మను నువ్వు రక్షింపగలిగితే నిజంగా వాడిని నువ్వు నరకం నుంచి తప్పించిన వాడుగా ఉంటాడు అంటాడు పిల్లలు. అంటే తండ్రి ఏం కోరుకుంటాడు? ఒక మనిషి నశించడం దేవునికి ఇష్టం లేదు. నిజంగా ఆయన మారాలి, తన దగ్గరికి రావాలి, పశ్చాత్తాప పడాలి, అవన్నీ విడిచిపెట్టాలి. తండ్రి సన్నిధిలో ఎప్పుడు కూడా తండ్రిని సంతోష పెట్టే పనులు, ఆయన మహిమపరిచే స్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఆయన ఒక కోరిక పిల్లలు. కానీ తన దగ్గర ఉంటున్న తన కుమారుడు ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడట అతను ఏం చేసిందంట? 29వ వచనంలో, 28వ వచనంలో, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిన గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. చూడండి పిల్లల, తన పెద్ద కుమారుడు అట లోపలికి వెళ్ళకోకుండా బయటే ఉండంట, కోపపడ్డాడట. ఎందుకు కోపం ఇతనికి? ఇప్పుడు ఇతని ఆస్తి తీసియట్లేదు కదా, తండ్రి తన ఆస్తిలో తన కుమారుడికి తనకి చేస్తాడు. మరి ఇతనేంటి? ఇతను సంతోషించాలి. నా సహోదరుడు, నిజంగా నా సహోదరుడు ఇంతకాలం నాకు దూరం అయిపోయిండు, నా సహోదరుడు మరలా తిరిగి వచ్చిండనే ఆనందము తన యొక్క అన్నలో కనబడాలి ప్రియులారా. కానీ అతని ఆనందం లేదు, కోపం వస్తుందంటే ఎవరి మీద కోపం? తన తండ్రి మీద కోపం ప్రియులారా.
ఈరోజు సంఘాల్లో గూడా తప్పిపోయిన వారు ఎందరో ఉంటుంటంటే, వారిని తీసుకురావాల్సిన బాధ్యతను మర్చిపోయి, నిజంగా వారు ఒకవేళ మనసు మార్చుకొని నిజంగా పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, నిజంగా దేవుని సన్నిధిలో ఉంటున్న విశ్వాసులుగా చేయవలసిన పనేంటి? హత్తుకోవాలి. నిజంగా నా సహోదరుడు ఇంతకాలం తప్పిపోయిండు, లోకంలో కలిసిపోయిండు, మరలా దేవుని సన్నిధికొచ్చిండు. నిజంగా దేవుని ఎదుట సంతోషపడి దేవుని స్తుతించవలసింది పోయి, ఈరోజు సంఘాల్లో ఏం చేస్తారు? వాడు చాలా తప్పు చేసిండు. వాడు అలా తిరిగిండు, ఇలా చేసిండు, మరలా వచ్చిండు. వాడితో మనం మాట్లాడొద్దు అనే స్థితిలోకి ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు పిల్లారా. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోకూడదు. పైగా ఇతనేం చేస్తాడు? తండ్రి మీద కోపం తెచ్చుకుండంట. కానీ తండ్రి ఏం చేస్తాడు? మరలా వచ్చి పెద్ద కుమారుని బతిమాలుతుండు ప్రియులారా. బతిమాలే స్థితిలోకి దేవుడే ఈరోజు చూడండి, మనుషుల యొక్క ఈరోజు ఈ విశ్వాసులుగా ఉంటున్న వారు గూడా నిజంగా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తీసేయొచ్చు. అరె! నువ్వు ఎందుకు మార్పు లేని స్థితిలో నువ్వు నువ్వు నాతోటే ఉంటున్నావు. నేను ప్రతి దినం గూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు చూస్తున్నావు. నా యొక్క బాధ, నా యొక్క వేదన నిజంగా నీ తమ్ముని కోసం నేను ఎన్ని దినాలుగా నేను ఏడుస్తున్నా, ఎన్ని సంవత్సరాలుగా నా కుమారుడు కోసం ఎదురు చూస్తున్నావు. వాటన్నిటిని చూస్తున్నప్పుడు నాలో నా కుమారుని మీద నాకెంత ప్రేముందో, నువ్వు గూడా నీ సహోదరుడి మీద నీకంత ప్రేమ ఉండొద్దా? నీకు బాధ్యత లేదా నువ్వు కుమారుడుగా? కానీ ఏమైపోతుంది? నిజంగా తన తండ్రి బాధపడుతుంటే ప్రతినిత్యం చూస్తున్న కుమారుడే, ఇగో తన తమ్ముడు రాగానే ఆ సంతోషంతో తను ఉంటున్న తండ్రిని చూసి, ఆ కుమారుడిని చూసి ఇతనికేమొచ్చిందంట? కోపపడ్డాడంట ప్రియులారా. కోపపడి అతని తండ్రి మీద నిజంగా అలిగి బయటికొచ్చాట. ఏం చేస్తాడంట? అయితే కోపపడి అతను బయటికి వెళ్ళనొల్లకపోయినట్టు గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకుంటుండంట ప్రియులారా. మన తండ్రి ఎంత గొప్పవాడో చూడండి పిల్లరా. దేవుడుకున్న ఒక్కటే ఏంటంటే మన మీద ప్రేమ అంటే, వాడు తప్పిపోయినా కూడా వాడిని వెతికి తీసుకురావాలి. అదే ఆయన ప్రేమ ప్రియులారా. ఈరోజు మనమేమనుకుంటాం? వాడు తప్పిపోయిండు కదా, వాడిని వదిలేసేయండి, వాడు నరకానికి వెళ్ళిపోతాడు, వాడు అలా ఉన్నాడు, వాడు అలానే వెళ్ళిపోవాలని కోరుకుంటాం ప్రియులారా. అలా వెళ్ళిపోవాలని కోరుకునేటోడుగా పెద్ద కుమారుడుగా కనబడుతుంది. ఇప్పుడు తన సహోదరుడు వస్తే తనకేంటి నష్టం? తన తండ్రి ప్రేమించినప్పుడు తనకేంటి నష్టం? తను మంచిగా మారిండు గదా! మారి వచ్చిన వాడిని చూసి సంతోషపడవలసింది, హత్తుకోవాల్సింది పోయి, నిజంగా తన తండ్రిని మరి హత్తుకోవాల్సింది పోయి తన యొక్క స్థితి ఏమైపోయింది? నిజంగా లోకం వైపు లోకంలో ఉన్న ఈ యొక్క కోరికలు ఎలా ఏందంటే మనిషిని ప్రేమించలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే పైకి ఏమంటుండు? ఇగో తండ్రి దగ్గర ఉన్నట్టు కనబడతాడు. కానీ తండ్రి యొక్క ప్రేమ అర్థం కావట్లేదు. తండ్రి యొక్క బాధ అర్థం కావట్లేదు. తండ్రి యొక్క స్థితిని అర్థం చేసుకోలేకపోతుండు. తన తమ్ముడు వచ్చినప్పుడు ఆనందించవలసిన తను నిజంగా ఏ ఎలా ఉంటాడంటే బాధపడేవాడు. తనను చూస్తున్నప్పుడు నిజంగా ఎలాంటి ఈర్ష్య కలిగిన వాడుగా ఉంటాడు చూడండి పిల్లలు. ఈ రోజు సంఘాలు అలాంటి స్థితే పిల్లారా. నిజంగా ఒకనాడు యోసేపు గారు తన అన్నలు అమ్ముకున్నా సరే, తన అన్నలు వచ్చినప్పుడు ఆయనకట నిజంగా దుఃఖం ఆపుకోలేకపోయిందంటే. ఎందుకంటే ప్రేమ అంతగా వారి మీద వచ్చిందంటే ప్రియులారా. అది ప్రియులారా. నిజమైన తమ్ముడంటే యోసేపు గారిని చూడండి. తన అన్నలు నిజంగా తనను నమ్ముకున్నారు. నిజంగా అమ్ముకున్న దేశంలో ఆయన ఎన్నో కష్టాలు అనుభవించిండు. మరలా అన్నలు దాసులుగా వచ్చినప్పుడు దాసులుగా చూడలేదు. నిజంగా తన అన్నల్ని హత్తుకున్నట, నిజంగా వారిని చూసేట ఎంతగానో దుఃఖించిందంట ప్రియులారా. వారి మీద ఉన్న ప్రేమ పొర్లొచ్చిందంటాడు ప్రియులారా. మరి ఇతనికెందుకు రావట్లేదు? అంటే ఇతను నిజమైన ప్రేమలో లేడు ప్రియులారా. సహోదరుడుగా ఒక రక్త సంబంధిగా పుట్టిండు గాని తనకి నిజమైన ప్రేమ అనేది ఇగో తన తమ్ముడి మీద లేదు ప్రియులారా. కానీ తండ్రి అలా అన్నప్పుడట అతను చూడు తన తమ్ముడి మీద ఎలా నెపాలు వేస్తుండో 29వ వచనంలో. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అంటే ఇప్పటివరకు ఇతను చేసిందేంది? ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు అంతా కూడా అందే కదా. కానీ ఇతను ఏమనుకుంటాడు? నా స్నేహితులతోటి అంటే నేను ఏదైనా విందు చేసుకుందాం అంటే నువ్వు ఎప్పుడు ఇయ్యలేదు కదా అని ప్రశ్నిస్తాడు ప్రియులారా. నిజంగా ప్రశ్నలో ఉంటున్న ఈ రోజు క్రైస్తవులు ఎందరో ఉన్నారు ప్రియులారా. నేను నీ ఆజ్ఞలను నిన్ను సేవిస్తున్నా అంటాడు. మరి సేవించేవాడు దేవుని యొక్క ఆజ్ఞ ఏంది? ప్రేమించాలంటాడు. నీ సహోదరుని ప్రేమించాలని చెప్తున్నాడు. మరి ఆ యొక్క ఆజ్ఞను మర్చిపోయినవా? మర్చిపోయిండు ప్రియులారా. కేవలం ఈ సంతోషం, ఇగో నా తమ్ముడికి అది వధించిండు పెట్టిండు అనుకుంటాడు, నేను కూడా ఇలా పోవాలనుకున్నావు, నేను చేయాలనుకున్నా, నువ్వు నాకు ఎప్పుడు ఇవ్వలేదు అంటాడు. కానీ తండ్రి ఏమని సమాధానం చెప్తాడు? ఇంక తండ్రితో ఇంకేమంటాడు? అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే నీ వీని కొరకు క్రొవ్విన దూడను వధించుతావని చెప్పాను. అసలు ఆయన వేశ్య అయిపోయి పాడు చేసిండో, ఏం చేసి పాడైపోయిండో, ఇది నిజమా కాదనేది మనకు తెలియదు. కానీ ఇతను ఏమంటాడు? ఒక వేశ్యలతో పాడు చేసిండు అంటాడు. కానీ ఇక్కడ మొదటగా ఏంటంటే దుర్వ్యాపారంలో పాడైపోయింది అంటాడు. స్నేహితుల దగ్గరికి వెళ్ళిండు, దుర్వ్యాపారంలో పాడైపోయింది. అది ఎంత నిజమో అనేది తెలియదు. అతను చేసిన మాటకి ఇతను ఏమంటాడంటే, ఇగో వేశ్యలతో పాడు చేసిన వాడిని తీసుకొచ్చుకో, నువ్వేం చేస్తున్నావు? మంచి వధించి నీ కుమారుడికి మంచి భోజనం పెడుతున్నావు అని అంటాడు ప్రియులారా. ఏంటి నెపమేసేవాడుగా తన సహోదరిని ప్రేమించకపోగా తన సహోదరుడికి చేస్తున్న తన తండ్రి చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేక ఇతను నిజంగా ఎలాంటి వాడుగా ఉండు?
తన సహోదరు ప్రేమించిన స్థితిలోకి వెళ్ళిపోతాడు ప్రియులారా. అలా చెబుతున్నప్పుడు తండ్రి ఏమంటాడు, అందుకతడు కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే గదా! నీకేదో నీ యొక్క స్నేహితులతోటి నేను ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు గదా! అసలు నాకున్నయన్నీ నీవే గదా! నీవే అయినప్పుడు నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు? అలా చెప్తూ అన్నీ నీవే. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. నిజంగా మనం ప్రతి దినము సంతోషించుటూ నువ్వు ఉన్నావు నా దగ్గర. మనం సంతోషించడం అది మంచిదే. కానీ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. ఇగో నీ సహోదరుడు ఎలా అనంటే తిరిగి తప్పిపోయిండు నీ సహోదరుడు. మరలా నాకు దొరికిండు. నిజంగా దొరికిన దాన్ని బట్టి నేనెంతో ఆనందపడుతున్నా. నా కన్న కొడుకు, నేను కన్న కొడుకు నిజంగా తప్పిపోతే నా బాధ, కష్టం నిజంగా నా కుమారుని చిన్ననాటి నుంచి నేను ఎంతగా పెంచుకున్నానో, వాడి కోసం ఎన్ని కలలు కన్నానో, నా కొడుకు నా కోసం ఎలా బ్రతకాలనుకున్నానో, ఇగో నా కుమారుడు ఎప్పుడైతే తప్పిపోయిండో, లోకంలో కలిసిపోయిండో, తనకున్న దాన్ని ఎంత దుర్వ్యాపనలో పెట్టిండు, తను ఉన్న స్థితిని అంతా మార్చుకుండు, మరలా తండ్రి అని గుర్తించిండు, నా దగ్గరకు వచ్చిండు. నిజంగా చనిపోయి బ్రతికిండు. నిజంగా మనం అంతా సంతోషించడం మంచిదే. కానీ నీ తమ్ముడు ఎలాంటి స్థితిలో ఉండు? చనిపోయిన బ్రతికిండు అంటాడు పిల్లరా. ఈరోజు చూడండి, మన కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే వాడు నిజంగా ప్రమాద అవస్థలో నుంచి వాడు తిరిగి బయటపడితే ఎలా సంతోషిస్తాం? నిజంగా అలా సంతోషించాలి. సంఘంలో ఉంటున్న వారు ఒకవేళ తప్పిపోతే వాడి విషయంలో నిజంగా బాధపడేవాడు ఎవరున్నారు పిల్లారా? ఒక నాయకుడుగా, ఒక తండ్రిగా, నిజంగా ఒక రాజుగా, ఆనాడున్న పరిపాలకుల్ని రాజుగా అంటాడు, నాయకుడు అంటాడు. ఒక ఉన్నవారు నిజంగా సహోదరులుగా ప్రేమించవలసింది పోయి వారిని విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. నిజంగా వాడు పోతే నాకేంటి, నేను మంచిగున్నా కదా అనుకుంటాడు. కానీ దేవుడు ఏమనుకుంటాడు? నిజంగా నీ తమ్ముడు చనిపోయి తిరిగొచ్చిండు. నిజంగా మనం నిజంగా సంతోషించాలి. నా కుమారుడు నాకున్నవన్నీ నీవే కదా! అన్న ప్రేమ ఎంత బతిమాలుకుంటాడు ప్రియులారా. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఉన్న స్థితి ఏంటి ప్రియులారా? ఈ ఉపమానం అంతా శాస్త్రులకి, పరిసయ్యులకి వాళ్ళకి ఎందుకు తెలియజేస్తుందంటే, వీరికున్న ధర్మశాస్త్రంలో ఒక కట్టడి ఉంది. ఆ కట్టడ ప్రకారంగా వీరు చేయవలసిన విధులున్నాయి. ఆ విధులను వీరు మర్చిపోయి నిజంగా వీరు చేయవలసిన బాధ్యతని ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తుండ్రు ప్రియులారా. నిజంగా యేసుక్రీస్తు వారు వీరి యొక్క బాధ్యతని ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నంటే, మనం జకర్యా గ్రంథం మనం చూడగలుగుతాం పిల్లరా. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము, జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 16 వచనాన్ని మనం చూడగలుగుతాం పిల్లరా. ఏలయనగా దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెతకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాన్ని కాపుకాయడు గాని క్రొవ్విన వాటి మాంసను భక్షించు వాటి డెక్కలను తుత్తునీలుగా చేయుచుండెను. ఇక్కడేంటి? ఆనాడు చెదరిపోయిన వారు ఇశ్రాయేల్ రాజులుగా, యూదులుగా ఎవరైతే ఉన్నారో, నిజంగా వారి యొక్క పరిపాలన, వారు చేసిన పనిని బట్టి వారు చెదిరిపోయి వారి యొక్క స్థితి అంతా వెళ్ళిపోతే, కాపాడవలసిన రాజులు, కాపాడవలసిన ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తీసుకురావాల్సింది పోయి వారు ఏం చేస్తున్నారట? ఏలైన దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెతకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దాన్ని కాపుకాయడు గాని క్రొవ్విన వాటి మాంసం భక్షించు వాటి డెక్కలు తుత్తునీలుగా చేయుచునెను. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ. అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోను, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. ఇవన్నీ కూడా బుద్ధి లేని కాపర్ల గురించి తెలియజేస్తున్న పిల్లారా. ఎవరు బుద్ధి లేని కాపరి? 15వ వచనంలో, ఇప్పుడు బుద్ధి లేని యొక్క కాపరి పనిముట్లను తీసుకోము. నిజంగా బుద్ధి లేని కాపరి యొక్క స్థితి ఎలా ఉంటుందో, అతని యొక్క స్థితి ఎలా నియమిస్తే నిజంగా దేశంలో ఉంటే వాడి యొక్క స్థితి ఎలా ఉండబోతుందో అవన్నీ కూడా తెలియజేస్తున్న పిల్లరా. దీనికంటే ముందు మనం యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూడగలుగుతాం పిల్లరా. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము మొదటి మాట నుంచి మనం చూడగలిగితే పిల్లరా, ఆనాడున్న ఇశ్రాయేలు గారి యొక్క పరిస్థితి చూపిస్తూ, ఇగో భవిష్యత్తులో ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో జరగబోయే స్థితిని నిజంగా ఉంటున్న కాపర్ల యొక్క శాస్త్రులు, పరిశీలక వారి యొక్క జీవితాలని ఏమని తెలియజేస్తున్నంటే, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపురులకు శ్రమ. వీరేం చేస్తారు? నిజంగా కాపాడవలసిన బాధ్యత కలిగి, కాపాడాల్సిన వారు కాపాడవలసిన ఆ యొక్క బాధ్యతను విస్మరించిండ్రు. వారిష్టానుసారంగా వారు నచ్చినట్టుగా వారు బ్రతికేవారుగా ఉండు. అలాంటి వారికి శ్రమ అంటుండు ప్రియులారా. ఎలాంటి శ్రమ? కాపర్లు గొర్రెలను మేపవలను కదా. కాపరుకున్న లక్షణం ఏంటి? గొర్రెలను మేపేవారుగా ఉండాలి. ఆనాడున్న రాజులకున్న లక్షణం ఏంటి? మంచి పరిపాలన చేయాలి. పరిపాలనలో ప్రజలకు ఏది అవసరమో వారంతా కూడా అది చేయాలి ప్రియులారా. కానీ చేయలేని స్థితిలో ఉంటారు. అంటే రాజుల్ని గాని, కాపర్లు గాని, ఈరోజు సంఘ ఉపదేశులు గాని, నాయకులుగా ఉంటున్న, పెద్దలుగా ఉంటున్న, ఇదంతా కూడా ఒకటే మాటకొస్తది ప్రియులారా. అలా చెబుతున్నప్పుడట, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలను కదా. వారి యొక్క బాధ్యత ఏంది? గొర్రెల్ని మేపాలి. ఎందుకు ఈ యొక్క మాటను తెలియజేస్తున్నంటే, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము
78వ అధ్యాయము కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 70 నుంచి 72 వచనాలు మనం చూడండి పిల్లరా. ఇక్కడ ఏమని తెలియజేస్తుండు? 70 నుంచి, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. ఎందుకు ఎన్నుకున్నాడట దావీదు గారిని? ఇగో తన స్వాస్థ్యం ఏదైతుందో వారిని రక్షించడానికట దావీదు గారిని ఎన్నుకున్నాడట. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. అంటే ఒక కాపరి ఎలా ఉండాలి? ఇగో యథార్థ హృదయుడయ్యట, పాలించేవాడు కావాలంటే కార్యములు అందడ నేర్పరి అయి ఉండాలంట ప్రియులారా. కానీ ఇక్కడున్న కాపర్లు ఎలా ఉన్నారు? వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ, వారి ఇష్టం వచ్చినట్టుగా వారు ఈ లోకంలో సంతోషించేవారుగా ఉంటూ, కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది. కాపాడవలసిన నిజంగా ఒక కాపరిగా నువ్వు చేయవలసిన బాధ్యత ఎంత ఉంది. నీ యొక్క పితరుడు ఒకనాడు రాజుగా ఉంటున్న దావీదు గారు తన యొక్క స్థితిని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, ఎందుకు తీసుకొచ్చిండు అంటే, ఇగో ఎక్కడో ఉన్న వాడిని ఎందుకు తీసుకొచ్చిండు? గొర్రెలు కాచుకునే వాడిని రాజుగా అంతఃపురానికి రాజు చేసిండు. ఎందుకంటే తన యొక్క యాకోబు సంతానం ఎవరైతే తన యొక్క స్వాస్థ్యం ఏదైతే ఉందో వారిని కాపాడడానికి కాపరిగా దావీదు గారిని తీసుకొచ్చినంట. మరి కాపరికి ఏముండాలి? యథార్థ హృదయంతో మంచి పరిపాలించేవాడుగా ఉండాలి, వారిని రక్షించేవాడుగా ఉండాలి. అందుకైనా దావీదు గారు నేర్పరిగా కనబడుతుండు, నిజంగా యథార్థ హృదయుడుగా కనపడుతుండు. కానీ ఆ యొక్క యథార్థత వీరిలో లేదు ప్రియులారా. అందుకని లేకపోవడం వల్ల వీరు ఎలా ఉన్నారట? 3వ వచనంలో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనంలో, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు. ఏమంటాడు? ఆ గొర్రెల కాడున్న ఆ కొవ్వుని వాటిని తీసుకున్నట తినేస్తారట. వాటికున్న ఆ యొక్క బొచ్చేదిందో అది కూడా తీసుకున్నట ఇగో మేపేవారుగా లేరు, వాటిని భక్షించేవారుగా ఉన్నారంట పిల్లరా. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలి వేసిన వారిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకదురు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను అంటాడు ప్రియులారా. ఏమైపోయిందట? సకలమైన గొర్రెలు కాయవలసిన వారు ఆనాడు కాపరులుగా ఉంటారు. ఎంత కూడా రూపకలంకరంగా ఎందుకు తెలియజేస్తుండ్రు? మీరు చేయవలసిన బాధ్యతలు మీరు మర్చిపోయారు, మీలో ఉన్న యథార్థతను విడిచిపెట్టారు, మీకు మిమ్మల్ని పోషించుకుంటారు. కానీ మీరు కాయవలసిన ఏదైతే ఉందో వాటి చేయవలసిన బాధ్యతను మీరు విస్మరించారు, మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతుండ్రు అంటాడు ప్రియులారా. ఇదే విషయము యేసు ప్రభువారు అక్కడ ఎందుకు తెలియజేస్తుందంటే, శాస్త్రులు పరిసయ్యులు కూడా అదే స్థితిలో ఉన్నారు ప్రియులారా. ఇప్పుడు వాళ్ళు చేయవలసిన బాధ్యత ఏంది? సుంకర్లు ఎవరు? ఇశ్రాయేలీలు. అంటే ఇశ్రాయేలు వారు తప్పిపోయిన వారిని మీరు ఏం చేయాలి? తీసుకురావాల్సిన బాధ్యతను మీరు విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చిండు? వెదకి రక్షించడానికే వచ్చిండంటాడు ఆయన. ఎందుకు వచ్చిండు అంటే వెదకి రక్షించడానికే. ఆ రక్షించే పనిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి అట వారు సుంకర్లు కానీ మరి ఎవరైతే ఉన్నారో పాపులు కానీ వారు అందరూ కూడా తన దగ్గరికి వచ్చినప్పుడు వీరు సనిగే వారు ఉన్నారు కదా పిల్లారా. ఎలాంటి సనిగేవారు ఉన్నారు? 2వ వచనంలో లూకాసు వార్త 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడాలి పిల్లరా. పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. వీరు కట్టట్లేదు, బలహీనమైన వాటిని బలపరచట్లేదు, వాటిని పోయిన వాటిని తోలుకొని రావట్లేదు, వీరు చేయవలసిన బాధ్యతను విడిచిపెట్టారు, ధర్మశాస్త్రాన్ని చదువుతుండ్రు, ప్రవక్తల గ్రంథాలు ఇవన్నీ చేస్తుండ్రు. కానీ వీరు నిజమైన విషయాన్ని ఏదైతే ఉందో, వీరు చేయవలసిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని చేయని వారుగా కనబడుతుంది పిల్లలు. మరి చేయని వారుగా ఉంటున్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం తెలియజేస్తుంది. ఈ ఉపమానం చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు చేయవలసిన పని నేను చేస్తున్నా. మీది ఎలాంటి స్థితిలో ఉందంటే, నిజంగా తప్పిపోయిన కుమారుడు వచ్చి నిజంగా తండ్రి దగ్గరకు అంతగా వచ్చినప్పుడు, పశ్చాత్తాపపడి తన దగ్గరకు వచ్చినప్పుడు, తండ్రి ఎంతగానో ప్రేమించి తన విషయంలో ఏదైతే చేయాలో వాటన్నిటిని చేస్తున్నప్పుడు వీళ్ళేం చేస్తారంటే కోపపడేవారుగా, పెద్ద కుమారుడు ఏం చేస్తాడు? కోపపడేవాడుగా ఉండు ప్రియులారా. నిజంగా కోపగించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా తన తమ్ముడిని హత్తుకోవాలి, చేర్చుకోవాలి, నిజంగా తన విషయంలో సంతోషపడవలసిన విషయం మర్చిపోయి
ఎలా ఉన్నాడు? కోపపడేవాడుగా ఉండు ప్రియులారా. అలాంటి స్థితిలో ఇగో వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు ప్రియులారా. అలా శాస్త్రులు, పరిసయ్యులు ఉండవలసిన, వారు చేయవలసిన బాధ్యతని ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేరుస్తుంటే, పైగా సనిగి ఇయన్నీ చేస్తున్నప్పుడు, ఈ యొక్క ఉపమానం మీరు చేయవలసిన దాన్ని నేను చేస్తున్నా. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక, అందరూ గూడా తన దగ్గరికి రావాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్న పరలోకంలో ఉన్న మన తండ్రి, మనందరి కోసం ఆయన ఎంతగానో బాధతోటి తన పిల్లల కోసం ఎదురు చూసేవాడుగా, నిత్యము గూడా ఆయన మన కోసం ఎదురు చూసేవాడుగా ఉండు ప్రియులారా. అలా ఎదురు చూసేవాడుగా ఉంటున్న తండ్రిని, నిజంగా పరలోకంలో ఉంటున్న తండ్రి యొక్క ఆ యొక్క ఉద్దేశాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇగో మనందరిని గూడా ఇగో తండ్రి దగ్గరికి చేర్చడానికే ఇగో మనలందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు బలైండు ప్రియులారా. ఈరోజు ఈ యొక్క విషయము ఈరోజు సంఘంలో ఉన్న కాపర్లకు తెలియని స్థితిలోకి వెళ్ళిపోతుంది పిల్లారా. అందుకనే పేతురు గారు ఏమని తెలియజేస్తుండు, ఎలా ఉండాలంటాడు కాపరిగా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం అని చూడాలి పిల్లారా. 5వ అధ్యాయము 2 నుంచి 4 వచనం మనం చూసుకుందాం పిల్లారా. ఎలా ఉండాలట? పెద్దలు అనేవాళ్ళు బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోను అంటాడు పిల్లారా. అంటే సంఘంలో ఉన్న కాపర్లు ఎలా ఉండాలంటే, సంఘం విషయంలో బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, వారు ప్రతి విషయంలో కూడా వారి విషయంలో ఆలోచన కలిగి ఉండాలి. వారు ఎలాంటి స్థితిలో ఉండాలట? మీరు పెద్దలన్న వారు ఎలా ఉండాలని ఇక్కడ తోటి పెద్దగా ఉంటున్న పేతురు గారు ఏమని తెలియజేస్తుండే పైన మొదటి మాటలు, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఒక సంఘంగా కాపాడవలసిన, సంఘంలో ఉంటున్న సభ్యుల్ని, విశ్వాసులుగా ఉంటున్న వారిని కాపాడవలసింది ఒక పెద్దలుగా, కాపరులుగా, సేవకులుగా మనకు కనబడుతుండ్రు. ఇగో నేను కూడా మీ తోటి పెద్దని, మీ తోటి పెద్దని క్రీస్తులో ఆయన ఏమంటాడు? క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు శ్రమలు ఈ లోకానికి అనుభవించిండంటే మనందరి నిమిత్తం. ఆయన శ్రమలు అనుభవించవలసిన అవసరత ఏముంది? ఆయన ఏమైనా తప్పిదం చేసిండా? ఆయనలో ఏ పాపము లేదు. కానీ మనందరి నిమిత్తమట, మనల్ని దేవునికి దగ్గర చేయడానికి ఆయన శ్రమలు అనుభవించిండంట. వాటన్నిటిని కూడా నేను సాక్షిని, నేనే చూసిన వాటన్నిటిని. ఎందుకంటే ఇగో ఈ లోకంలో ఎందరో తప్పిపోయిన వారుగా ఉంటున్నారు, వారందరినీ కూడా ప్రభువు దగ్గరికి చేర్చాలి. ప్రభు వారందరి కోసం, మనందరి కోసం ఆయన చనిపోయిండు, తిరిగి లేచిండు. ఇగో ఆయనలోకి నువ్వు తీసుకురాగలిగినప్పుడే మహిమలో మనం పాలుభాగస్లం అవ్వాలి. ఇగో నేను అలా ఉండడానికే నేను ఉన్నానా. ఇగో మీరు కూడా ఎలా ఉండాలి? మీలో పెద్దలను హెచ్చరించు, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి. మీ పనేంటి? సంఘ కాపర్లుగా ఇగో మీరేం చేయాలి? దుర్లాపేక్ష కలిగి ఉండకూడదు. ఈ లోకంలో దుర్లాపేక్షతోటి, ఈ లోకంలో దేన్ని ఆశించి నువ్వు ఉండేవాడుగా, ఒక పెద్దగా, ఒక కాపరిగా నువ్వు ఉండేవాడుగా ఉండకూడదు. సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఆ యొక్క సిద్ధ మనసుతోటట నువ్వు సంఘంలో ఉంటున్న విశ్వాసాలని బలిమి చేత నువ్వు చేసేవాడుగా ఉండదు. అందుకంటాడు బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం. దేవుని చిత్తం ఏంటి? నిజంగా వాడిలో ఒకవేళ మార్పు లేకపోతే వాడి కోసం ఎదురు చూచేవాడుగా ఉండు. వాడు మారాలని చూసిండు. నిజంగా వాడు వచ్చినప్పుడు దేవుడు హత్తుకునేవాడుగా ఉండు. అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు కాపరిగా నువ్వు చేయవలసిందేంటి? ఇగో అతన్ని నువ్వు దేవునికి దగ్గర చేసేవాడుగా ఉండాలి. ఎందుకు దగ్గర చేసేవాడు అంటే, క్రీస్తును కలిగి ఉన్నాం. క్రీస్తు సేవకులుగా, పరిచారకులుగా ఈ లోకంలో క్రీస్తును కలిగి విశ్వాసులుగా మనం బ్రతుకుతున్నప్పుడు, మనలో ఉన్న సహోదరులు తప్పిపోయిన వారు ఎందరో ఉంటారు, వారిని తీసుకురావాలి. నిజంగా తప్పిపోయిన వారు కాక ఈ లోకంలో ఇంకెందరో నశించిపోయే వారు ఉన్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది. మరి ఇది అన్నిటి కూడా నేను సాక్షిని. పేతురు గారు అంటే నేను సాక్షిని. మీరు కూడా ఎలా ఉండాలి? బలిమి చేత ఉండకూడదు, దుర్లాపేక్షంతో ఉండకూడదు. మీరు సంఘంలో పరిపాలన చేస్తున్నప్పుడు సంఘంలో మీరు ఎలా ఉండాలంటే ప్రేమతోటి, సిద్ధ మనసు కలిగి, మన ప్రభువు ఎలా త్యాగాన్ని చేసిండు, ఇగో ప్రభువులాగా మీరు ఉండాలి అంటాడు ఈరోజు క్రైస్తవ సంఘాలకు పిల్లారు. అలా ఉంటూ మీరు పై విచారణ చేయొచ్చు దాని కాయుడు మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండగా ఎలా ఉండొద్దు అంట? ఒక యజమానుడుగా ఉండొద్దట మీరు. కానీ ఈరోజు సంఘాల్లో ఒక సేవకులు అంటే ఒక యజమానులుగా ప్రవర్తించేవారు లోకంలో ఎందరో ఉన్నారు పిల్లారా. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోకూడదు. సేవకుడు అంటే పరిచారం చేయడానికని ప్రభు చెప్పిండు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే పరిచారం చేయాలి. మరి పరిచారం చేయవలసిన వాడు పరిచర్య ఎందుకు చేపించుకుంటాను?
విశ్వాసులుగా ఉంటున్న వారిని నువ్వు సంఘంలో ఏదైతే మీరు కలిసికట్టుగా చేయవలసిన పనులున్నాయో అవన్నీ చేయాలి గదా! కానీ నువ్వేం చేస్తున్నావు సేవకుడుగా? విశ్వాసులుగా ఉంటున్న వారితోటి నువ్వు సేవ చేపించుకునే స్థితిలో ఉన్నావు. మరి అలా సేవకుడైతేరా? అది చేయకూడదు. ఎందుకంటే మన ప్రభువు అలా లేడు గదా! మన ప్రభువు ఎలాంటి వాడుగా వచ్చినంటుండు? పరిచారం చేయడానికి నేనొచ్చిన, చేయించుకొనుటకు రాలేదు అంటుండు ప్రియులారా. మరి నేటి సంఘాల్లో నిజంగా దేవుని వాక్యం అర్థమైందా? నిజంగా దేవుడు ఆ యొక్క ఉపమానం ఆనాడు వారికెందుకు చెప్పిండంటే, వారు అర్థం గాని స్థితిలో ఉన్నారు. నిజంగా కాపాడవలసిన బోధకులుగా ఉంటున్న వారు తన ఇశ్రాయేలులో ఎవరైతే ఉన్నారో సహోదరులుగా ఉంటున్న వారిని సుంకర్లను పాపులుగా ఎంచారు. మేమే భక్తులం అనుకున్నారు. వారు పాపులని వారు నిర్ణయించారు ప్రియులారా. అలాంటి వారిని రక్షించడానికే నేనొచ్చినా. ఇగో ఈ ఉపమానం మీ కొరకే అని చెప్పిండు. ఈరోజు మనకెందుకు తెలియజేస్తాడు? నిజంగా సంఘాల్లో నిజంగా తప్పిపోయిన వారు ఎందరో ఉంటారు. వారిని రక్షించే పనిలో ఒక కాపరి ఉండాలంటాడు. కానీ విడిచిపెట్టిన వాడుగా కాపర్లు ఉంటారు పిల్లలు. ఎందుకు? దుర్లాపేక్ష. నిజంగా వారికి అనుకూలంగా ఉంటే వారిని ఉంచుకునేవారు, వారికి అనుకూలంగా లేకపోతే వారిని నెట్టివేసేవారుగా ఉన్నారు పిల్లరా. మరి దేవుడు ఎక్కడైనా చెప్పిండా పిల్లరా? ఒకసారి వాక్యాన్ని పరిశీలించండి. నిజంగా మనం వాక్యం చదవకపోతే మనకి ఏం అర్థం కాదు ప్రియులారా. నిజంగా సేవకుడు చెబుతుంటే మనం వినే స్థితిలో ఉంటే మనకి ఏం అర్థం అయిపోద్ది? ఆనాడున్న వారు కేవలం చెప్పేవారుగానే ఉన్నారు. కానీ పాటించని స్థితిలో ఉన్నారు. కనీసం వెతికి రక్షించాలన్న సంగతి మర్చిపోయారు. ఎప్పుడో ప్రవక్తల చేత దావీదు గారిని చూపెడుతుండు. దావీదు గారు ఎలాంటి వాడుగా ఉండట? ఆయన నిజంగా తన యొక్క ఇశ్రాయేలు కాపాడేవాడుగా ఉన్నట. వారి కోసమట నేర్పరిగా ఉన్నాడట ప్రియులారా. మరి ఈరోజు సేవకుడు ఎలా ఉండాలి? నిజంగా మన స్థితి ఎలా ఉంది? ఈరోజు సేవకుడు ఎలా ఉంటుండో, వారి దగ్గర ఉంటున్న వారికి అనుకూలంగా ఉంటున్న వారు కూడా సంఘానికి వచ్చేవారు నిజంగా వారు ఒకవేళ వారి సంఘంలో రాని వారు ఎవరైతే ఉంటారో, వీరు కూడా పాపులు, వీరికి ఆత్మీయతలో పడిపోయిండ్రు. వీరికి నరకమే అని చెప్పేవారు ఎందరో ఉన్నారు పిల్లారా. ఎలా చెప్పగలుగుతావు నువ్వు? నిజంగా నువ్వు ఏ రోజైనా తన దగ్గరికెళ్ళి నిజంగా నువ్వు బతిమాలి తీసుకొచ్చినవా? లేకుంటే ఏ రోజైనా ఇలా చేయకూడదని నువ్వు తెలియజేసినవా? లేకుంటే వాడిని ఎప్పుడైనా ఆదరించినవా? బలపరిచినవా? నువ్వు ఏది చేయకపోగా అతన్ని నువ్వు ద్వేషించే హక్కు నీకెక్కడిది? నిజంగా ఈరోజు సంఘాలు ఎందరో ఉన్నారు. అందుకని ఏమంటాడు? బలిమి చేత చేయకూడదట సంఘ కాపరిగా. మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? కాపరులుగా నిజంగా మనం పెత్తనం చేసే వారంగా ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఏమంటాడు? మీరు ప్రభువునైతుండగా మందకు మాదిరిగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. మీరు ప్రభువుగా ఉంటే వాడబారిని కిరీటం మీకు దక్కదు అంటండి ప్రియులారా. ఈరోజు సంఘాలుగా ఎలాంటి స్థితిలో ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆ ఉపమానంలో నిజంగా ఆనాడు వారు చెప్పబడుతున్న మాట వారికి అర్థం కాలేదు. అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు అర్థం చేసుకోక ఇగో సిలువకు అప్పగించాలని ఎన్నో పన్నాగాలు పన్నారు ప్రియులారా. ఈ రోజు క్రైస్తవుగా ఉంటున్న సేవకులుగా ఎందరో నిజంగా ఒక సంఘంలో ఉంటున్న వారి యొక్క స్థితి, విశ్వాసులుగా ఉంటున్న వారి యొక్క పరిస్థితి, వారు బలహీనులుగా ఉన్నారా? ఆత్మీయతలో ఎలా ఉన్నారు? వారి యొక్క స్థితి ఏంటి? వారి కుటుంబ పరిస్థితిని ఇలాంటి ఆలోచన లేకుండా నిజంగా వారికి ఎవరైతే కానుకలు ఇస్తారో, ఎవరైతే వారు చెప్పిన మాట వింటారో, లేకుంటే ఎవరైతే వారికి అనుకూలంగా ఉంటారో వారిని ప్రేమించే వారుగా ఉన్నారు. కానీ నిజంగా దేవుడు చెప్పినట్టుగా ప్రేమించే వారుగా ఉన్నారు పిల్లరా. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవద్దంటాడు దేవుడు. పేతురు గారు ఎందుకు అంత చెప్తాను? నీకు మహిమ కిరీటం రావాలంటే నువ్వు ప్రభువు వల్ల నువ్వు ప్రవర్తించకూడదు. ఇగో మందకి ఎలా ఉండాలి? నువ్వు సరిగా కాపరిగా ఉండాలి. నిజంగా నీ మంద విషయంలో నువ్వు మాదిరిగా ఉండాలి. అలా మాదిరి చూపిన వాడు ఎవరంటాడు? మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు పిల్లలు. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చిండు? మనందరినీ కూడా రక్షించడానికి వచ్చిండు. మన పాపులుగా మన యొక్క పాపపు స్థితిలో మనం పడిపోతుంటే, ఇక మన అపరాధాల చేత మనం చచ్చిపడి ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తంతో మనం శుద్ధి చేసిండు పిల్లల. అంతగా విలువ పెట్టి కొనబడిన వారు. మరి అలాంటి కొనబడిన వారిని ఎలా కాపాడాలి? ఈ రోజు సంఘంలో ఉంటున్న వారు నిజంగా అలాంటి స్థితి ఉందా పిల్లరా? ఒకనాడు అపోస్తుల గ్రంథంలో కూడా చూడగలిగితే పిల్లరా, అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగితే పిల్లరా, అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగితే ఇక్కడ సంఘం గురించి ఎలా తెలియజేస్తుందో మనం చూడగలిగితే పిల్లరా, అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగితే పిల్లరా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఇగో సంఘ కాపరిగా నాయకుడుగా మీరు ఎలా ఉండాలంటండు? ఇగో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈరోజు నువ్వే ఏర్పరచలేదు సంఘం అంటే. ఈరోజు కాపర్లు ఏమనుకుంటాడంటే మేమే ఏర్పరచు, ఈ సంఘం అంతా నాది అంటాడు. కానీ ఈ సంఘం ఎవరిదంటాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారట తన స్వరక్తాన్ని ఇచ్చేట. ఇగో ఆయన 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 సంపాదించిన సంఘం అంట. మరి ఈరోజు నువ్వేలా అనుకుంటున్నావు ఇది నా సంఘం? మనమంతా అవయవాలంగా పిల్లరా. నిజంగా అవయవాలుగా ఉంటున్న ఎవరికి ఇచ్చిన వారి పనిని వారు చేయాలి కదా. అలా చేయకపోగా ప్రభు వాళ్ళు బ్రతుకుతే ఎలా? నిజంగా సంఘానికి మాదిరిగా ఉండాలట పెద్దలు అనేవారు. ఇగో సంఘంలో ప్రభువులాగా ప్రవర్తించకూడదట, మాదిరిగా ఉండండి. ఎందుకంటే ఆ సంఘం ఎవరు విలువ పెట్టి కొన్నారు?
ఇగో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు. ఆయన ఏమంటాడు? ఇగో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్త పడండి. జాగ్రత్త కలిగి మంద విషయంలో మీరు ఏది చేయాలో వాటన్నిటిని మీరు చెయ్యాలి. మీ బాధ్యత. ఎందుకంటే ఏ ప్రభువును కలిగి ఏ ప్రభువులో నువ్వు రక్తంలో నువ్వు కడగబడినవో, ఏ ప్రభువును నమ్ముకొని క్రీస్తుకు పరిచారకుడుగా, యాజకుడుగా, ఈరోజు సేవకుడుగా ఉంటున్న నువ్వేలా చేయాలట? నిజంగా నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి ఎప్పుడైనా సరే ఆ మందను కాచుట్లో నువ్వు ప్రభువులాగా ప్రవర్తించకూడదు. ఒక కాపరికున్న లక్షణాలు నిజంగా దావీదు గారిలో చూడు. ఇగో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడు. ఇగో ఛాయగా దావీదు గారిని చూపెడుతుండు. ఇగో నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మంద కోసం ఏం చేసిండు? తన ప్రాణాన్ని అర్పించిండు ప్రిల్లారా. ఇగో క్రైస్తవుడుగా మనం పిలబడుతున్నాం, సేవకులుగా మనం పిలబడుతున్నాం. నిజంగా కనీసం విశ్వాసి కోసం నువ్వు ప్రాణం పెట్టవసరం లేదు. కానీ ఆ విశ్వాసి యొక్క స్థితి ఏంటి, తన యొక్క ఎలాంటి బలహీనతలో ఉండు, ఏ స్థితిలో ఉండు, తన విషయంలో నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, ఎలాంటి విచారణలో ఉన్నావు నువ్వు. నిజంగా ఒకవేళ విశ్వాసి తప్పిపోతే విశ్వాసి మీద ఎన్నో పాఠాలు చెప్పే బోధకులు ఎక్కువైపోయారు పిల్లారా. దేవుడు అది చెప్పిండు ప్రిల్లారా. నిజంగా తప్పిపోయిన వాడిని తీసుకురావాలన్న ఆలోచన దేవుడు చెప్తుంటే నువ్వేం చేస్తావు? నువ్వు తప్పిపోయిన వాడిని. నిజంగా తప్పిపోయిన వాడు తిరిగి రావాలి. కుమారుడు ఆయన తిరిగి వచ్చిండు కదా, ఆయనకి బుద్ధి వచ్చింది, తిరిగి వచ్చింది. కానీ తిరిగి వచ్చి తన తండ్రితో చెప్పుదామనుకున్న మాట అనక మునిపే తన తండ్రి తనను హత్తుకుండు ప్రియులారా. నిజంగా తన కుమారుడి కోసం ఎదురు చూసిండు ఆయన. మరి ఈ రోజు సేవకులు ఏమనుకుంటారు? నిజంగా మనసు మార్చుకొని వస్తే నేనెందుకు పోవాలి, నేనెందుకు చేయాలంటే నువ్వెందుకు కాపరికి ఉండవలసిన బాధ్యత ఏంది? నువ్వు వెతికి తీసుకురావాలి. తీసుకురావాల్సింది పోయి ఇగో మందలో ఉన్నవి ఇవి ఉన్నాయి, ఎన్ని ఉండగా నువ్వెందుకు పోయినవు, నిజంగా అక్కడ పోవాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ అన్ని ఉన్నాయి కదా అని అన్నే సేవకుడే కాదు ప్రియులారా. ఎందుకంటే బాధ్యతను విడిచిన వాడుగా ఉంటాడు. ప్రభువుగా తన యొక్క స్థితిని చూపించేవాడుగా ఉండు ప్రియులారా. నిజంగా ప్రభువుగా ఉండొద్దని ఎందుకంటాడు పేతురు గారు? ప్రభువుగా ఉంటే పెత్తనం చేసేవాడుగా ఉంటాడు, నిజంగా బలపరిచేవాడుగా ఉంటాడు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోకూడదు సంఘం అంటుంది పిల్లారా. ఎందుకంటే నేను తోటి పెద్దని, నేను ఎలా ఉంటున్నా ఇంకో మీరు కూడా అలా ఉండండి. మన ప్రధాన కాపరి నిజంగా మనకి వాడబారిన ఆ మహిమ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఒక కాపరిగా నువ్వు చేయవలసిందంటే మన ప్రభువును చూడు. ప్రభువు ఎలా ఉన్నాడు? అందరిని రక్షించడానికి తన రక్తాన్ని ఇచ్చిండు. విలువ పెట్టి కొనబడిన సంఘమే ఇది. ఈ సంఘంలో నువ్వు చక్కగా కట్టవలసింది పోయి నువ్వు వాటిని ఆత్మచేత నిజంగా నీ దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసింది పోయి వారిని దూషించి నిజంగా కేవలం పాఠాలు ఎవరి కోసం రానంటే ఈ విశ్వాసుల కోసమే చెప్పేటట్టుకున్నాయి పిల్లరా. ఈరోజు సంఘ కాపరి సరిగా లేకపోతే విశ్వాసులు ఏం చేస్తారు పిల్లరా? కాయవలసిన కాపరే బాధ్యతని విడిచిపెట్టిండు దుర్లాపేక్షతోటి ఈ లోకంలో బ్రతికేవాడుగా ఉంటే మరి విశ్వాసులు ఏమైపోతారు? కాపరి ఏది చేస్తే అది చూసి వీరు కూడా అది చేస్తారు పిల్లలు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ కాపరికి ఉండవలసిన బాధ్యతను మర్చిపోతే విశ్వాస స్థితి తప్పిపోయింది. కానీ విశ్వాసం నువ్వు వెతక రక్షించేవాడుగా ఉండాలి. నువ్వు నమ్ముకున్న ప్రభువే వెతకి రక్షించి తన రక్తాన్ని ఇచ్చి కొనబడిన సంఘం అంటాడు. ఆ సంఘంలో నువ్వు చేయవలసిన బాధ్యతను విడిచిపెట్టి మహిమ వాడబారిన కిరీటం నీకు రావాలంటే నువ్వు ఇలా ఉండాలంటాడు పేతురు గారు. ఈ రోజు మనకు పరలోకం ఎలా వస్తుంది అనుకుంటారు ఈ రోజు సేవకులు? నిజంగా వారు చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే పని చేస్తారో ఆ పని చేసినోడు పరలోకం అంటాను. నువ్వు మరి పని చేస్తాను బాగానే ఉంది, వాడు ప్రవర్తన లేదు కదా, వాడికి ఎట్లా వస్తుంది పరలోకం? దుర్లాపేక్షతో వారి దగ్గర ఉంటున్న వారు వారికి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారిని వారి దగ్గర ఉంచుకొని వారి ఇష్టానుసారంగా వీరే సేవకులు, వీరే విశ్వాసులు. ఇంక వీరు తప్ప ఇక లోకంలో ఎవరు కూడా విశ్వాసం లేనట్టుగా చెప్పేవారు ఎందరో ఉన్నారు పిల్లలు. అలాంటి స్థితిలోకి ఎవరు కూడా వెళ్ళిపోకూడదు. ఈరోజు విశ్వాసైనా, సేవకుడైనా, పరిచారకుడైనా సంఘానికి అవయవాలు ఒక్కటే. మన ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? మనల్ని రక్షించడానికి వచ్చిండు. మన పాపులుగా ఉన్నాం, మన యొక్క స్థితి బాగలేదు, అయినా ఆయన మనల్ని వెతికిండు, రక్షించడు. అయినా మనం తప్పిపోతే నిజంగా మన సహోదరులు ఉన్నవాడు తీసుకురావాలంటాడు. అసలు ఒక జారత్వం చేస్తే, వ్యభిచరిస్తే అలాంటివన్నీ నువ్వు కొన్ని దినాలు దూరం పెట్టు. మరలా వారు మరైన దుఃఖంలో పడిపోకుండా నీకు వారిని నువ్వు మరలా చేర్చుకో అంటాడు పౌలు గారు. మరి ఇది ఎందుకు అర్థం కావట్లేదు ఈరోజు సేవకులకి? అందుకని యాకోబు గారు చివరిగా మనం ఈ మాట చూడగలుగుతాం పిల్లరా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చూడండి పిల్లరా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు చేయవలసిన బాధ్యత ఇదే పిల్లరా. సంఘంలో నీ తోటి సహోదరుడు ఒకవేళ తప్పిపోతే, నీ తోటి సహోదరుడు నిజంగా బలహీనుడైపోతే నువ్వు చేయవలసిన బాధ్యత ఏదైతే ఉందో ఇక్కడ యాకోబు గారు తెలియజేస్తాడు పిల్లరా. ఎందుకు తెలియజేస్తాడు? చెప్పిండు కదా పేతురు గారు,
సంఘాన్ని ఆయన స్వరక్తం ఇచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారట ఇగో ఆయన సంఘంగా కట్టుకున్నాడు. ఆ సంఘాన్ని కాపాడవలసిన బాధ్యత సేవకులకు ఇచ్చిండు పరిశుద్ధాత్మ ద్వారా. వారు మందకి మాదిరిగా ఉండాలంటండు. నిజంగా సంఘంలో ఉంటున్న విశ్వాసులు కూడా ఎలా ఉండాలి అని తెలియజేస్తానంటే, చూడండి ప్రియులారా 19వ వచనం ఈరోజు, నా సహోదరు మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల, నిజంగా నీ సహోదరులు సత్యం నుండి తొలగిపోయిందా? నువ్వేం చేయాలి? నువ్వు సహోదరుడిగా ప్రేమించాలి. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు నిజంగా పెద్దవాళ్ళగా కోపగించుకొని వాడు ఇలాంటోడు అలాంటోడు అని వాడి మీద నెపములు వేసేవాడుగా పెద్ద కుమారుడాగా నువ్వు ప్రవర్తించకూడదు. నువ్వెలా ఉండాలి? నువ్వు సహోదరుడుగా, ఇగో నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించినట్లా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను. నువ్వేం చేస్తున్నావు? నీ సహోదరుడిగా ఒకవేళ తప్పిపోతే అతని విషయంలో నువ్వు నిజంగా మరలా సత్యం నుంచి తొలగిపోయిన వాడిని నువ్వు మరలా సంఘానికి చేరుస్తే నువ్వేం చేస్తున్నావు అంటే తన ఆత్మను రక్షించేవాడివి అంటాడు ప్రిలారా. ఈరోజు విశ్వాసులుగా మన బాధ్యత ఏం చేస్తున్నాం ప్రిలారా? నిజంగా కాపర్లు అలానే ఉన్నారు, విశ్వాసులు అలానే ఉన్నారు. అయ్యగారు ఏది చెబితే విశ్వాస అలానే స్థితిలో ఉన్నారు. నిజమైన సేవా జీవితంలో ఉంటున్నవారు కాదు ప్రిలారా. నిజంగా నిజమైన సేవలో ఉంటున్నామని భ్రమ చేత ఆత్మ చేత భ్రమపడుతున్న వారి గురించి తెలియజేస్తున్న ప్రిలారా. నిజమైన సేవకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలాగా ఉండాలి. నిజమైన సేవకుడు ఇగో ఆనాడు నా అపోస్తులు ఎలా చేసిందో అలాంటి సేవలో వారు ఉండాలంట ప్రిలారా. నిజంగా ఈ రోజు ఈ యొక్క సేవ జీవితం ఎలా ఉంది ప్రిలారా? తప్పిపోతే వాడి మీద, తప్పిపోయిన వాడి మీద ఎన్నో పాఠాలని వీరికి అనుకూలంగా బోధలు తీసుకుపోయి తప్పిపోయిన వాడిని నువ్వు మాటల చేత బాధ పెట్టేవాడుగా ఉంటున్నావు. కానీ నిజంగా ఆ మాటల చేత నువ్వు మంచి మాటల చేత నువ్వు చేర్చుకునే స్థితిలో ఏ రోజైనా ఏ సేవకుడైనా కనబడుతుండ ప్రిలారా. ఒకవేళ అలాంటి సేవకుడు నిజంగా ఒక విశ్వాసికి దొరికితే వాడు ఎంతో ధన్యుడు ప్రిలారా. ఈ రోజు విశ్వాసిగా ఉంటున్న నీ సహోదరుని నువ్వు ఎలా ప్రేమించాలంటే దేవుడు ఏమని చెప్తాడు? ఇగో నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యంకు మళ్లించినలా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకునే వాళ్ళు. నువ్వు అనేక పాపాలు కప్పివేస్తున్నావు నీ సహోదరుని ప్రేమించి. నువ్వు నిజంగా సత్యం తెలియకపోతే సత్యాన్ని ప్రకటించు, వాడికి చెప్పు, వాడికి తెలియజేయి, వాడు మారడానికి నువ్వు అవకాశాన్ని ఇవ్వాలి. నిజంగా వాడిని ప్రేమించు, వాడిని హత్తుకో. శాస్త్రులు పరిశీలక వాడు పాపి పాపి అని సనిగే స్థితిలో ఉండకూడదు ప్రియులారా. సంఘంలో ఒకవేళ తప్పిపోతే వాడిని చూసి నిజంగా దూరంగా వెళ్ళిపోయి కనీసం వాడికి వందన వచనం చెప్పడం కాదు, కనీసం ప్రేమించే స్థితిలో కూడా ఈ రోజు సంఘాలు లేదు ప్రియులారా. ఈ రోజు ఒక మీటింగ్ పెడితే అనేక సంఘాలందరూ రావాలని కోరుకుంటూ నీ సంఘంలో ఉన్నవాడు ఒకవేళ తప్పిపోతే వాడికి కనీసం వందనం కూడా చెప్పే స్థితిలో లేకపోతే మీరేం బోధకులు, మీరేం సేవకులు, మీరేం విశ్వాసులు? నిజంగా విశ్వాస జీవితంలో చేయవలసిన పని ఇది అంటాడు. ఒక సంఘ కాపరిగా చేయవలసిన పని ఇది అంటాడు. మరి ఈ రోజు ఎలా ఉంటారు? ఈరోజు క్రైస్తవ్యానికి ఎందుకు ఇలాంటి స్థితి వస్తుందంటే సరైన కాపరి మందకి తగినట్టుగా కాపరి ఉండట్లేదు, కాపరికి తగినట్టుగా విశ్వాసం మలుచుకునే స్థితిలో లేడు ప్రియులారా. అలాంటి దుస్థితిలో పడిపోయింది. అందుకని ఆనాడున్న శాస్త్రులు పరిశీలి స్థితి కూడా అలానే ఉంది. ధర్మశాస్త్రాలు చెప్పబడినట్టుగా సహోదరుని ప్రేమించాలన్న సంగతిని మర్చిపోయారు. నిజంగా ఏ విధంగా ఉండాలో ఒక కాపరి చేయవలసిన పనిని మర్చిపోయారు. ఇగో బలిసిన వాటిగా ఆ కాపరి ఏం చేస్తాడు? బలిసిపోయిన వాటిని వాళ్ళు తింటారు, తాగుతారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు. కానీ ఇగో వాటిని రక్షించాలి, వాటిని పోషించాలి, వాటిని బలపరచాలన్న సంగతి మర్చిపోయాడు. అలా మర్చిపోయిన వాడిని గుర్తు చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిండు ప్రియులారా. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేసిండు? ఇగో మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించిండు. మనకేమనిస్తాడు? నీ సహోదరుని కోసం నువ్వు ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాడంటాడు. కనీసం ప్రాణం పెట్టడం కాదు ప్రియులారా, కనీసం సహోదరుని ప్రేమించే స్థితిలో ఈ రోజు సంఘంలో లేవంటే ఎంత దౌర్భాగ్యంగా స్థితి ఉంది ప్రియులారా. అంటే దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు సంఘాలుగా ఉంటారు. కానీ అలాంటి సంఘాలకి వాడబారిన మహిమ కిరీటం వస్తుందా ప్రియులారా? నిజంగా నా సంఘమే ఎత్తబడే సంఘం, నా సంఘమే జ్ఞానం గల సంఘం, నా సంఘమే సత్యాన్ని ప్రకటించే సంఘం చెప్పుకుంటున్న వారే సత్యాన్ని విడిచిపెట్టి నిజంగా వారి ఇష్టానుసారంగా దుర్లాపేక్షతో బతికేవారుగా ఉంటారు. కానీ నిజంగా సంఘంలో ఉన్న స్థితి ఏంటి, వారి యొక్క పరిస్థితి ఏంటి ఆలోచన చేసేవారు ఎందరున్నారు ప్రియులారా? అలాగా ఉండకూడదని పేతురు గారు హెచ్చరిస్తారు. ఇక ఒక సేవకుడుగా, ఒక విశ్వాసిగా మనం చేయవలసిన బాధ్యత మనం నెరవేర్చే వారంగా ఉండాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడున్న పరిసయ్యులు శాస్త్రులకు ఆ యొక్క ఉపమానం చెప్తుండు. ఆ యొక్క ఉపమానం మనకు అర్థమైతే నిజంగా మనం చేయవలసిన మన బాధ్యత ఏంది? నిజంగా మన సహోదరుడి విషయంలో మనం ప్రేమించే స్థితిలో ఉండాలి. నిజంగా వారిని నిజంగా మనం ద్వేషించే వారంగా ఉండొద్దు. వారు పాపులను మనం నిర్ణయించే స్థితిలో ఉండొద్దు. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతే మనంత దౌర్భాగ్య స్థితి ఎవరికీ లేదు ప్రియులారా. మనకు వాడబారిన కిరీటం మనకు రాదు ప్రియులారా. మనకు కాకపోతే పరలోకం ఏంటి? నిజంగా ధర్మశాస్త్రానుసారంగా ఆయన నడుచుకున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని ఏది నెరవేర్చలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిండు, పొరుగువారిని ప్రేమించిండు. నిజంగా వారి విషయంలో ఏది చేయాలో దేవుడు ఏది నిర్ణయించిండు వాటన్నిటి విషయంలో ఇగో పరిపూర్ణుడిగా కనబడుతుండు. మన తండ్రి పరిపూర్ణుడు. మనం కూడా క్రైస్తవులుగా పరిపూర్ణులు కావాలంటే మన యొక్క
మన యొక్క వెలుగు ప్రకాశింపబడాలంటే ఇగో క్రీస్తులాగా ఈ లోకంలో క్రీస్తు యొక్క మాదిరి ఏదైతే ఉందో నిజంగా ఆనాడు అపోస్తులు కానీ ఆనాడు మొదటి శతాబ్ద క్రైస్తవులు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎలా వెంబడించి ప్రభువులో నడుచుకున్నారో అలా నడుచుకోగలిగినప్పుడే మనం ప్రభువుని ఎదుర్కోగలుగుతాం. ప్రభు యొక్క రెండవ రాకడలో నిజంగా ప్రభువును హత్తుకోగలుగుతాం. ఇగో దేవుడున్న లోకానికి మనం వెళ్ళగలుగుతాం ప్రియులారా. అలాంటి స్థితిలో లేక మనమే వెళ్ళిపోతాం, మనమే భక్తి ఎక్కువ అని మనం అనుకుంటే నిజంగా మనంత భక్తిహీనులు ఎవరు ఉండరు, మనంత పాపులు ఎవరు ఉండరు పిల్లారా. నిజంగా అలాంటి దుస్థితిలోకి మనం ఎప్పటికీ కూడా వెళ్ళిపోకూడదు పిల్లారా. ప్రతి మాట దేవుడు మన కొరకు రాయించిండు. ఈ రాయించిన ప్రతి మాట మనం ఆలోచన చేయగలిగితే నిజంగా ఆ మాటల్లో ఎంతో దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది పిల్లారా. నిజంగా తండ్రి దూరాల్లో ఉంటున్న కుమారుని చూసి ఎంతగా తన ప్రేమ నిజంగా తన కుమారుని కోసం ఎంతగా ఎదురు చూసి తన కుమారుని ఎలా హత్తుకుండో, ముద్దు పెట్టుకుండో, తన కుమారుని ఎలా సంరక్షించడానికి ఏదైతే చేసిండో అవన్నీ కూడా ఈ రోజు ఒక పాపిని రక్షించుట్లో ప్రతి క్రైస్తవుడు చేయవలసిన బాధ్యత ఇదే ప్రియులారా. సనిగే వారంగా, గునిగే వారంగా, సంఘంలో నిజంగా వారికంటే మేమే ఎక్కువ పని చేస్తాను, మేమే ఎక్కువ ఇస్తాను. అలా ఎక్కువ ఇచ్చేటోని ప్రేమించేవాడుగా ఉంటున్న సంఘాలు కావు. అది దేవుడిచ్చిన సంఘాన్ని నిజంగా కట్టే విషయంలో వీరు తప్పిపోయే స్థితిలో ఉంటారు ప్రియులారా. అలాంటి స్థితిలో ఎవ్వరు కూడా ఉండకూడదు. ఈరోజు సంఘ కాపరైనా, సేవకుడైనా, విశ్వాసైనా సంఘానికి మనం అంతా అవయవాలం. మనకి ఇగో క్రీస్తు శిరస్సుగా ఉంటాడు. క్రీస్తుకు తగినట్టుగా మన ప్రభువుకు తగినట్టుగా మనం విధేయత కలిగి ఈ లోకంలో మన ప్రభువు మనకి ఏదైతే సెలవిచ్చిండో ఇగో సర్వ సృష్టికెళ్ళి సువార్తను ప్రకటించండు. అందరినీ తన శిష్యులుగా చేయమండు. మనం చేయవలసిన మన బాధ్యత మనం చేసేవారంగా, అందరినీ మనం ప్రేమించే వారంగా ఉండాలి ప్రియులారా. నిజంగా ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించే స్థితిలో ఉంటే అది క్రైస్తవుడు కాదు. ఎందుకంటే క్రైస్తవుడు శత్రువు అనేదే లేదన్నాడు. నిజంగా అలాంటి స్థితిలోకి మనం ఎప్పటికీ కూడా వెళ్ళిపోకూడదు. ఆ యొక్క ఉపమానం ఆనాడు వారికి తెలియజేసిండు. ఆ ఉపమానంలో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ఈ లోకంలో ఎలా ఉండాలో అలా ఉండగలిగినప్పుడు మనం పరలోకానికి చేరుకోగలం ప్రియులారా. నిజంగా అలా తెలుసుకోవాలంటే ప్రతిదినం కూడా వాక్యాన్ని ప్రతి ఒక్కరూ చదవండి. నిజంగా చదివిన దాన్ని ధ్యానించండి. నిజంగా ఈరోజు చెప్తున్న నేనైనా మీరైనా ప్రియులారా చదివిన మాటల ప్రకారంగా మనం అర్థం చేసుకుని ఆ మాటల ప్రకారంగా ఈ లోకంలో మనం బ్రతికి మనం దేవుడున్న లోకానికి మనం వెళ్ళగలిగే అటు స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. అలాంటి స్థితి మనకందరికీ కావాలని కోరుకుంటూ ఈ యొక్క ముగిస్తున్న ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. దయల మా తండ్రి మీకు వందనాలు నాయన. తండ్రి నాయన మీరు చిట్టి మాటలను బట్టి నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వినని పిల్లలైన వారందరిని నాయన మా యొక్క సహోదరులందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నాయన మేము చేయవలసిన ఏవైతే ఉన్నాయో నాయన వాటిని విడిచి నాయన మేము ఈ లోకంలో నాయన భక్తిగా నాయన మేము బ్రతికామనుకుంటే నాయన మా అంత దౌర్భాగ్య స్థితి నాయన ఎవరికి లేదని నాయన మీ వాక్యం సెలవిస్తాం తండ్రి. అలాంటి స్థితిలో ఉండక నాయన మేము విశ్వాసులుగా, సేవకులుగా, పరిచారకులుగా నాయన ఏవైతే అవయవాలుగా మీరు ఇచ్చిన కృపా వరాన్ని బట్టి చేయాలి నాయన. ఆ యొక్క పనులు నాయన ప్రేమతో నాయన చేయగలిగే స్థితిని నాయన ప్రతి ఒక్కరికి నాయన మరి ఆ యొక్క జ్ఞానాన్ని యొక్క స్థితిని నాయన మీరు నాయన మీ మాటల చేత నాయన మీరు మాకు అందించి ఆ మాటల్లో ఉన్న భావాన్ని మేము అర్థం చేసుకునే స్థితిని నాయన మాకు అందరికీ నాయన దయచేయండి. విన్న మేము నాయన పడిపోక నాయన మరి ప్రతి ఒక్కరూ నాయన మీలో నాయన ఎదగలిగే ఆత్మీయ జీవితం నాయన మాకు అందరికీ నాయన ఇవ్వండి అని మరి పరిశుద్ధ ఆత్మ చేత నాయన మమ్మల్ని నడిపించమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా దేవుని చిత్తం అయితే రేపటి దినాన ఇదే సమయానికి మరి దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం పిల్లారా. అందరికీ వందనాలు.